గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు పాలిటీ క్లాస్. పాలిటీలో మనము లాస్ట్ క్లాస్లో పార్లమెంట్ టాపిక్లో భాగంగా లోక్సభకు సంబంధించి పాయింట్స్ చూస్తూ వస్తున్నాం. లోక్సభలో భాగంగా లోక్సభకి అధ్యక్షత వహించే స్పీకర్ గురించి చూసుకున్నాం, డిప్యూటీ స్పీకర్ గురించి చూసుకున్నాం, ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఆఫ్ లోక్సభ గురించి చూసాము. అందులో భాగంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళని తీసివేస్తే ఎట్లా తీయాలి, ఎవరు వాళ్ళని నియమిస్తారు, వాళ్ళ ఎన్నిక తేదీని ఎవరు ప్రకటిస్తారు, అట్లాంటి వాటికి సంబంధించి కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనమైతే లాస్ట్ క్లాస్లో వాళ్ళ గురించి చూడడం జరిగింది, లోక్సభకు సంబంధించి ప్రధానంగా. మరి లోక్సభను మనం కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు ఏ విధంగా అయితే లోక్సభకు సంబంధించిన పాయింట్స్ అన్ని చూసామో అదేవిధంగా రాజ్యసభకు సంబంధించి చూద్దాం. సో రాజ్యసభకు సంబంధించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం చైర్మన్కి సంబంధించి, డిప్యూటీ చైర్మన్కి సంబంధించి, అదేవిధంగా ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ గురించి కూడా చూద్దాము. సో వెల్కమ్ అండి, గుడ్ ఈవినింగ్ యా ఈచ్ వన్ ఆఫ్ యూ. మనము లెట్ us స్టార్ట్ ది క్లాస్. అందరూ వచ్చేసినట్లుగా అండి, అందరూ వచ్చేసినట్లంటే స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని. టైంకి వచ్చేసేయండి, నోటిఫికేషన్స్ వరకు వెయిట్ చేయొద్దు, ఆ టైంకి వస్తే ఆటోమేటిక్గా వచ్చేసేయండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోసం మనకి జీజేపీ తెలుగు యాప్ ఉంటుందండి. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోసం మీరు జీజేపీ తెలుగు యాప్ని రిఫర్ చేయొచ్చు. అదేవిధంగా బుక్స్ లిస్ట్ కోసం .com అండి, అంటే రెండు ఉంటాయి వెబ్సైట్స్, జీజేపీ తెలుగు .in అని .com అని. .comకి వెళ్ళండి, ఎందుకంటే కొంతమంది బుక్స్ నేను జీజేపీ తెలుగు అంటే వెబ్సైట్కి వెళ్ళాను కానీ అక్కడ కనిపించట్లేదు అని అంటున్నారు. సో మేబీ మీరు ఇన్ కేస్ .inకి వెళ్ళినట్టు ఉన్నారండి. .comలోకి వెళ్తే క్లియర్గా బుక్స్ లిస్ట్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ వైజ్ కూడా పెట్టడం జరిగింది. క్లియర్గా మీరు ఒక ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరికి బుక్స్ కవర్ అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అండి. సో మనం స్టార్ట్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో ఏ విధంగా అయితే లోక్సభకు సంబంధించి చూసామో పాయింట్స్, అదేవిధంగా ఈరోజు మనము రాజ్యసభకి సంబంధించి చూద్దామండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది క్లాస్. రాజ్యసభ రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి ప్రస్తావించే ఆర్టికల్ ఏది? మనం ఆల్రెడీ లోక్సభ గురించి ప్రస్తావించే ఆర్టికల్ ఏది అనేది లాస్ట్ క్లాస్లో చూసాము. సో ఎవరన్నా ఆన్సర్ చేయండి, లోక్సభ గురించి ప్రస్తావించి ఆర్టికల్ ఏది, ఏ నిబంధన లోక్సభ గురించి పేర్కొంటున్నది అనేది లాస్ట్ క్లాస్లో చూసాం. సో ఎవరన్నా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లోక్సభ గురించి ప్రస్తావించే నిబంధన ఆర్టికల్ ఏది అనేది నా ప్రశ్న. ఆర్టికల్ 80 అంటున్నారు కొంతమంది. లోక్సభ గురించి అండి, లోక్సభ గురించి ప్రస్తావించే ఆర్టికల్ ఏది అనేది ప్రశ్న. ఓకే, 80 అంటున్నారు కొంతమంది, 81 అంటున్నారు. సో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. 80, 81 ఎక్కువగా కనబడుతున్నాయి. క్లియర్గా మనం స్టార్టింగ్ క్లాస్ పార్లమెంట్ చెప్పినప్పుడు క్లియర్గా మనం అనుకున్నామండి, పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. లోక్సభ గురించి ప్రస్తావించే ఆర్టికల్ 81, రాజ్యసభ గురించి ప్రస్తావించే ఆర్టికల్ 80. సో ఈ పాయింట్ మనం క్లియర్గా చూసుకున్నాం. సో ఒకసారి మనం చూసుకున్న పాయింట్ మీద కన్ఫ్యూషన్ ఉండకూడదండి, అంటే అది పక్కాగా చెప్పేయాలన్నమాట. అంటే అందుకనే నేను చెప్తాను, మనం ఎప్పుడన్నా క్లాస్ చెప్తున్నప్పుడు ఆ పాయింట్ పైనే ఫోకస్ చేయండి. చాలామంది ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇన్ జనరల్గా డౌట్స్ అడుగుతున్నారు, చెప్తున్న పాయింట్ పైన ఫోకస్ చేయట్లేదు. మనకి ఎగ్జామ్స్లో ఇదే అడిగాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ అడుగుతాడండి,
లోక్సభ గురించి పేర్కొంటున్న ఆర్టికల్ ఏది అంటాడు. అది మనం క్లియర్గా చూసాం. అది ఆన్సర్ చేయలేకపోయాం అనుకోండి, మనం చెప్పుకొని పెద్ద ప్రయోజనం లేదనమాట. ఆ పాయింట్ నేను చెప్తున్నప్పుడు కూడా చాలామంది ఇన్ జనరల్ డౌట్స్ ఉంటాయి. పిఎం అట్లాగైతే అట్లాగే అవుతుంది, ఏమవుతుంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటారు. అంటే కంప్లీట్లీ అవుట్ ఆఫ్, అంటే మనం ఇప్పుడు డీల్ చేస్తున్న టాపిక్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ స్కోప్ ఉన్న క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే అర్థం ఏంటంటే అక్కడ మైండ్ కంప్లీట్గా మనకి చెప్తున్న పాయింట్ మీద ఫోకస్ లేకపోవడం వల్ల అట్లాంటివి అవుతుంటాయి అన్నమాట. అంటే మీ మంచిగా చెప్తున్నా. సో ఏ పాయింట్ అయితే మనం చూస్తున్నామో ఇంకేం ఆలోచించకండి, ఇంకా మీకు అసలు ఎటువంటి థాట్ కూడా వేరేది రావద్దు. అదే పాయింట్ వినండి, అదే పాయింట్ ఓకే అర్థం చేసుకోండి, దానిపైనే ఉంచండి కంప్లీట్ దృష్టి. మనం చూసుకున్నట్టయితే ఒకవేళ చూద్దాం, ఒకవేళ చూసామా మనము ఆ పాయింట్ అనేది, ఒకవేళ బ్యాక్కి వెళ్దాం. సో దట్ మనం చూసాము అవును అని మనం చెప్పుకోవచ్చు. సంబర్ అది గ్యారంటీ మనం చెప్పుకున్నాం. 80-81 అనే పాయింట్ మనం ఖచ్చితంగా అయితే నాకు తెలిసి అది చెప్పుకున్నాము. ఇదిగోండి, మనం చెప్పుకున్నాం పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. లోక్సభ గురించి ప్రస్తావించే ఆర్టికల్ 81 అనుకున్నాం. రాజ్యసభ గురించి ప్రస్తావించే ఆర్టికల్ 80 అనుకున్నాం. సింపుల్. అదే క్వశ్చన్ అడుగుతాడు, లోక్సభ గురించి పేర్కొంటున్న ఆర్టికల్ ఏది అంటాడు. సో అదే ఎందుకంటే నేను చూపిస్తున్నా, సో దట్ ఏంటి అంటే మీరు కంప్లీట్ అటెన్షన్ ఇచ్చేసేయండి. పాలిటీలో మనకి వింటున్నప్పుడు కొంచెం ఓకే జనరల్ టాపిక్ లాగే అనిపిస్తుంది, కానీ ఎగ్జామినేషన్లో ఆ రకమైన ట్విస్ట్ చేసినప్పుడు మనం ఆన్సర్ చేయగలగాలండి. సో ఈరోజు పాయింట్ ఏంటంటే రాజ్యసభ కాబట్టి ఫస్ట్ పాయింట్, రాజ్యసభ గురించి ఏ నిబంధన పేర్కొంటుంది అంటే మనం చూడాల్సిన పాయింట్ ఆర్టికల్ 80 రాజ్యసభ గురించి పేర్కొంటుంది. ఆర్టికల్ 80 రాజ్యసభ, ఆర్టికల్ 81 లోక్సభ. సో ఆర్టికల్ 80 మనం రాజ్యసభనే వేరు వేరు పేర్లతో పిలుస్తాం. ఏమంటాము? ఎగువ సభ అంటాం, అంటే అప్పర్ హౌస్. ఎగువ సభ, అప్పర్ హౌస్. రాజ్యసభని ఇంకా మనం ఎట్లాగంటాము? శాశ్వత సభ అంటాం, అంటే పెర్మనెంట్ హౌస్ అనమాట. ఎందుకు పెర్మనెంట్ అంటాము అంటే మనకి ఆ సభ అనేది ఎప్పుడు డిజల్యూషన్కి గురి కాదు కాబట్టి పెర్మనెంట్ హౌస్. ఇంకా మనం రాజ్యసభని ఏమంటాము? పెద్దల సభ అంటాం. పెద్దల సభ అనగా హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అని అర్థము. ఇంకా మనము రాజ్యసభని రాష్ట్రముల మండలి అని కూడా అంటాం. రాష్ట్రముల మండలి అంటే దాన్నే మనము కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటాము. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం. సో ఇవన్నీ పేర్లు రాజ్యసభకి అనమాట. ఒక్కొక్క రకంగా మనం వర్ణించవచ్చు. సో ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చేయండి. రాజ్యసభ పదవీ కాలం ఎంత? పదవీ కాలం ఎంత? సో రాజ్యసభ పదవీ కాలం ఎంత? ఆన్సర్ చేయండి. సో ఇంటరాక్టివ్ చేసుకుందామండి, క్లాస్ని మనం ఇంటరాక్టివ్ చేసుకుందాం. సో దట్ ఏంటి అంటే మీరు కొంచెం మిమ్మల్ని ఆలోచింప చేయగలిగితే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు సబ్జెక్ట్ ఇంకా కొంచెం బెటర్గా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఇంటరాక్టివ్గా చేసుకుందాం. ఎస్ 6 years అంటున్నారు అనుకున్నాం, లైక్ 6 years అనే అంటారు అన్నట్టు ఐ ఎక్స్పెక్టెడ్. సిక్స్ ఇయర్స్ అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు క్వశ్చన్ ఇంకా కొంచెం క్లియర్గా చూడాలండి క్వశ్చన్ని.
ధనలక్ష్మి గారు పెర్మనెంట్ అంటున్నారు. ఓకే. నాని 143, సురేష్, సాయి బ్రహ్మం గారు కరెక్టే చెప్పారు, శాశ్వత సభ. ఓకే. సో మనం ప్రశ్నని పాలిటీలో సింపుల్గానే అనిపిస్తుందండి, అందుకనే పాలిటీ చెప్తున్నప్పుడు ఏముందిలే అని చెప్పి అదంతా మనకు తెలిసిందే, మాకు తెలుసు ఆ ధోరణి ఎప్పుడు తీసేసండి. అంటే ఎప్పుడన్నా ఏ క్లాస్ అన్నా సరే మీరు వింటున్నప్పుడు, ఏ క్లాస్ అన్నా ఎక్కడన్నా ఎప్పుడన్నా అది వింటున్నప్పుడు అది మనం ఏదో ఒక విషయం అన్నా కొత్తది నేర్చుకుంటామేమో అనేటట్టే చూడండి. కానీ ఆ క్లాస్ ఆల్రెడీ మనకు ఆ టాపిక్స్ తెలుసు, లేకపోతే అది చెప్పేది కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఆల్రెడీ నాకు తెలుసు, అట్లాంటివన్నీ తీసేసండి. అంటే ఎందుకంటే జనరల్గా స్టూడెంట్స్ చాలామందికి తెలియక, అంటే ఆ ఏజ్లో అట్లా ఉంటుందండి మైండ్. అది చాలామందికి అది తెలియక ఏం చేస్తారంటే మైండ్ సెట్లో ఉండడం వల్ల లాంగ్ టైంలో చూసుకున్నట్లయితే చాలా లాస్ అవుతుంది అనమాట. సో అంటే సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్ని చూసుకున్నట్లయితే క్లియర్గా క్లాస్ వింటారు, ఏం చెప్పారో పాయింట్ దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, ఆ క్లాస్ నుంచి కొన్ని పాయింట్స్ నేర్చుకుంటారు, బ్లైండ్గా అట్లా వెళ్ళిపోతారు ఫ్లోలో, ఓకే అని వెళ్ళిపోతారు. దాంతో వాళ్ళకి ఏంటంటే మైండ్ అంతా కొంచెం క్లియర్గా ఉంటుంది అనమాట. అనవసరమైన క్వశ్చన్స్ అంతా జంక్ లాగా పెట్టేసుకొని మైండ్లో ఎక్కడెక్కడ క్వశ్చన్స్ ఎక్కడెక్కడో అడిగేసి అంత కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు వాళ్ళు. అదే గుర్తుంటా, అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంటుంది అనమాట. అంటే ఇవన్నీ జనరల్గా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది అట్లాంటి స్టేట్లో ఉండి కన్ఫ్యూజ్ అయిపోయి ఏంటి అంటే మనకి కాంపిటేటివ్లో అది తీసేసేయాలండి. ఎందుకంటే నేను క్లాస్ చెప్పేయడం ఓకే, చెప్పేస్తా, కాకపోతే ఇట్లాంటివి కూడా చెప్తే ఏంటి అంటే మీ జర్నీ ఏదైతే ఉందో జర్నీలో కొన్ని ఎక్కడైతే కొంచెం ప్లగ్ చేసుకోవాలో చిన్న డిఫెక్ట్స్, ఆ పాయింట్స్ చెప్పడం వల్ల ఏంటంటే మీకు స్మూత్గా వెళ్ళిపోద్ది అనమాట జర్నీ. సో దట్స్ ఫర్ వాట్ ఐఎమ్ హియర్. సో పాయింట్ ఏంటంటే రాజ్యసభ పదవీ కాలం ఎంత అన్నప్పుడు ఏది అడుగుతున్నాము అనేది చూడాలండి. రాజ్యసభ యొక్క పదవీ కాలం అడుగుతున్నాము. సో ఇందాకే మనం ఏమని చదివాము, రాజ్యసభ అనేది శాశ్వత సభ అనుకున్నాం, అంటే పెర్మనెంట్ హౌస్ అని అనుకున్నాం. ఇక్కడ ప్రశ్న ఏది అడుగుతున్నాడు మనకి, రాజ్యసభ. సో సభ యొక్క పదవీ కాలం అంటే మనం ఇందాకే అనుకున్నాం అది శాశ్వత సభ, అంటే పెర్మనెంట్ హౌస్, దానికి పదవీ కాలం అంటూ ఉండదు. మరి మీరు చెప్పిన 6 years అనేది ఆన్సర్ ఏంటి అంటే రాజ్యసభ సభ్యుడి పదవీ కాలం ఎంత అని అడుగుతాడు. పదవీ కాలం ఎంత అని అడిగాడు అనుకోండి ఎగ్జామ్లో, అప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు, సభ్యుడి అని అడుగుతున్నాడు. అంటే ఒక మెంబర్ ఆఫ్ రాజ్యసభ యొక్క పదవీ కాలం ఎంత అంటే మనకి తెలుసు 6 సంవత్సరాలు ఉంటుంది. ఒక సభ్యుడి యొక్క పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది చూసుకోండి. ఈ 2 క్వశ్చన్స్లో అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో ఏదో ఒకటి అడుగుతుంటాడు, కన్ఫ్యూజ్ అవ్వకుండా అంటే చూసుకోండి. సభ్యుడు అని కనబడితే 6 years అని పెట్టాలి, కేవలం సభ యొక్క పదవీ కాలం అంటే మనం శాశ్వతం అని ఆన్సర్ చేయాలి. సో ఈ పాయింట్ ఓకే కదా. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం, రాజ్యసభకు సంబంధించి. సో 2 points మనం అనుకున్నాం ఇప్పటికి. ఆర్టికల్ 80 మరియు రాజ్యసభను ఏమేం పేర్లతో పిలుస్తామో చూసాము, పదవీ కాలం చూసాము, సభ పదవీ కాలం, సభ్యుని పదవీ కాలం చూసాం. అయితే మనకి 6 సంవత్సరాలు అయితే మనం అనుకున్నాం సభ్యుడి పదవీ కాలం. కాకపోతే ప్రతి 2 సంవత్సరాలకి, ఎవ్రీ 2 yearsకి, ప్రతి 2 సంవత్సరాలకి పీడిఎఫ్ ఇస్తా అండి. దీనికి సంబంధించినంత పీడిఎఫ్ మనము వన్స్ ఈ కాన్సెప్ట్ పార్లమెంట్ది క్లియర్ అయిపోతే ఒకరోజు కంప్లీట్గా ఏదైతే మనం పార్లమెంట్లో చదువుకున్నామో అదంతా పీడిఎఫ్ రూపంలో మనం ఒకసారి రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఒక క్లాస్. కాబట్టి పీడిఎఫ్కి ఎవరు వరి అవ్వదండి, డెఫినెట్గా దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మనం కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత, వన్స్ పార్లమెంట్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత క్లియర్గా పీడిఎఫ్ ఒకరోజు చూసుకుందామండి. మొత్తం పార్లమెంట్ గురించి ఒకరోజు మనం కంప్లీట్ చేసేయచ్చు పీడిఎఫ్, ఎందుకంటే ఆల్రెడీ అన్ని తెలిసిన కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుంది, అది జస్ట్ ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మనం వెళ్ళడమే. కాబట్టి లాస్ట్లో ఈ టాపిక్ అయిపోయాక ఒక కంప్లీట్ 1 day ఆర్ హాఫ్ డే పీడిఎఫ్ పరంగా వెళ్ళిపోదాం. ప్రతి 2 సంవత్సరాలకి 1/3 మెంబర్స్ అనేవారు రిటైర్ అవుతారు. నెక్స్ట్ రాజ్యసభ యొక్క సభ్యుడు ఏ విధంగా ఎన్నుకోబడతాడు అంటే సేమ్ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోబడతాడో అదే విధంగా రాజ్యసభ సభ్యుల యొక్క ఎన్నిక కూడా ఉంటుందండి. అంటే ఏమంటాం ఆ పద్ధతిని, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. నైష్పత్తిక ప్రాతినిధ్యం ఒక ఓటు బదిలీ పద్ధతి అంటాం తెలుగులో. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్.
నైష్పత్తిక ప్రాతినిధ్యం ఒక ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నుకోబడతాడు. ఏంటి ఈ పద్ధతి అని ఎవరికన్నా డౌట్ ఉంటే ఒకటే అండి, సింపుల్గా మనము ప్రెసిడెంట్ ఎలక్షన్ అనే ఒక క్లాస్ చేసుకున్నాము. కంప్లీట్లీ ఆ క్లాస్ మొత్తం ఈ పద్ధతి గురించే క్లియర్గా ఒక 1 hour దాకా దాదాపుగా ఈ పద్ధతి గురించే చూసామండి. సో ఎవరైనా ఇన్ కేస్ ఈ పద్ధతి అంటే ఏంటి అనే క్వశ్చన్ ఉంది అంటే మేబీ ఇది కవర్ చేసి ఉండరు. కాబట్టి డెఫినెట్లీ ఈ క్లాస్ అయిపోయాక ఈ పర్టికులర్ వీడియో చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏంటి అని. ఎందుకంటే దీని గురించి క్లియర్గా అర్థం అవ్వాలంటే దాదాపు ఒక 1 hour ఉంటుందండి. ఆ 1 hour పడుతుంది అనమాట క్లియర్గా అర్థం అవ్వాలంటే. సో ఆ క్లియర్గా మనం ప్రెసిడెంట్ ఎలక్షన్లో చూసాము. ఇన్ కేస్ ఎవరైనా సరే మిస్ అయ్యి ఈ డౌట్ ఉందనుకోండి ఈ పద్ధతి ఎట్లాగా అవుతుంది అని ఈ టాపిక్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలానో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు సురేష్ గారు. అవునండి అదే. సో ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనే వీడియో చూడండి, ఒక 1 hour పడుతుంది మనకి ఇది ఎగ్జాక్ట్గా ఎలా జరుగుద్ది అని చెప్పేదానికి. అందుకని ఆ వీడియోలో క్లారిటీ వచ్చేస్తుంది అనమాట మనకి. ఓకే, సో మనము కాంపోజిషన్ చూద్దాం. అంటే ఎవరెవరు ఎంతెంతమంది ఉంటారు రాజ్యసభలో అని చెప్పి. సో రాజ్యసభలో మ్యాక్సిమం మనం మాట్లాడుకుంటే మ్యాక్సిమం రాజ్యసభలో 250 మంది గరిష్ట సభ్యుల సంఖ్య. రాజ్యసభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య అంటే 250 అని చెప్పుకోవాలి. ఆ 250లో 229 మంది మనకి రాష్ట్ర అసెంబ్లీల నుంచి ఎన్నికవుతారు, స్టేట్స్ నుంచి ఎన్నికవుతారు. స్టేట్ అసెంబ్లీస్ 229 మెంబర్స్ మనకి రాష్ట్ర అసెంబ్లీల నుంచి ఎన్నికవుతారు. 229 మెంబర్స్. 9 మెంబర్స్ అనేది మనకి కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అంటే యూనియన్ టెరిటరీస్ నుంచి. మిగతా మనకి రాజ్యసభలో దాదాపుగా ఒక 12 మందిని రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు అని చెప్పడం కరెక్ట్. నామినేట్ చేస్తాడు. సో ఎంత అవుతుంది? 238 + 12 250 అవుతుంది. ఇది మ్యాక్సిమం అలౌడ్ అండి. సో ఇది గరిష్ట సంఖ్య ఈ విధంగా ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ నుంచి 229, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 9 మంది, ప్రెసిడెంట్ 12 మందిని నామినేట్ చేస్తాడు. ఇది మ్యాక్సిమం అనమాట. ప్రస్తుతం ఎంత ఉందో మనం చూసుకుందాం. ప్రస్తుతం మనకి రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు అంటే 245 మంది ఉన్నారు. ఈ 245 మందిలో 229 మంది రాష్ట్ర అసెంబ్లీల నుంచి ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీ అంటే రాష్ట్రం తరపు నుంచి ఉన్నారు. అంటే రాష్ట్ర అసెంబ్లీలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు ఎన్నుకుంటారండి వీళ్ళని. రాజ్యసభ ఎంపీలను ఎవరు ఎన్నుకుంటారు అంటే రాష్ట్రాల్లో ఎమ్మెల్యేస్ ఉంటారు కదండి, ఆ ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు. అట్లాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే అసెంబ్లీలు ఉన్నాయో ఆ అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ యూనియన్ టెరిటరీస్ నుంచి కూడా ఎమ్మెల్యేస్ రాజ్యసభ ఎంపీని ఎన్నుకుంటారనమాట. కాబట్టి ఈ రాజ్యసభ యొక్క ఎంపీ ఎన్నిక ఎట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే పరోక్షంగా, ఇండైరెక్ట్. ఎందుకు? డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకోరు, కాకపోతే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎమ్మెల్యేస్ వీళ్ళని ఎన్నుకుంటారు తిరిగి. కాబట్టి అది పరోక్ష ఎన్నిక అనమాట. సో 229 మంది రాష్ట్ర అసెంబ్లీల నుంచి ఉండగా మనకి 4 మెంబర్స్ ప్రస్తుతం యూనియన్ టెరిటరీస్ నుంచి ఉన్నారండి. 4 మెంబర్స్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉన్నారు. 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు, ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు. సో 229, 234, 245 అనేది మనకి వచ్చింది. ఇది ప్రెజెంట్ అనమాట. అయితే ఎగ్జామ్లో ఈ నెంబర్స్ పైన అడుగుతాడు. ఇంకో రకమైన ప్రశ్న ఏమడుగుతాడు అంటే ఎగ్జామ్లో రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు అంటున్నారు కదా, అయితే ఎవరిని నామినేట్ చేస్తాడు రాష్ట్రపతి అనేది మనం చూద్దాం. ఈ 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు అంటే ఎవరెవరిని నామినేట్ చేస్తాడు, వాళ్ళు అసలు ఎవరినైనా నామినేట్ చేయొచ్చా, ఏంటి దానికి బేసిస్ అనేది మనం చూస్తే విశిష్ట వ్యక్తులను నామినేట్ చేస్తాడండి. విశిష్ట వ్యక్తులు అంటే ఎవరు అంటే ఆయా రంగాలు, అంటే కొన్ని రంగాలు ప్రత్యేకంగా మనకి రాజ్యాంగంలో చెప్పబడి ఉన్నాయన్నమాట. 4 రంగాలు. ఆ 4 రంగాల్లో ఉన్న విశిష్ట వ్యక్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ అంటే ఎగ్జామ్స్లో ఏ రంగం కానిది ఏ రంగము అట్లా ఇస్తుంటాడండి ఆప్షన్స్లో. అంటే ఏ రంగాలు అనేది మనకు క్లియర్గా తెలుసుకోవాలన్నమాట.
మనకి ఏ రంగాల నుంచి రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేస్తాడు అంటే 1 లిటరేచర్ సాహిత్యం, 2 కళలు ఆర్ట్స్, 3 సైన్స్ అంటే శాస్త్ర సాంకేతిక రంగం, నెక్స్ట్ సోషల్ సర్వీస్ అంటే సామాజిక రంగం. సో ఈ 4 రంగాల్లో నుంచి 12 మంది వ్యక్తులను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ఈ 4 కూడా గుర్తుపెట్టుకోండి: లిటరేచర్, ఆర్ట్స్, సైన్స్, సోషల్ సర్వీస్. నెక్స్ట్ ప్రశ్న ఇంకేం అడుగుతాడు ఎగ్జామ్స్లో? క్రీడలు కాదండి ఇందుప్రియ గారు, క్రీడలు లేదు. అంటే సచిన్ టెండూల్కర్ గారిని రాజ్యసభలో నామినేట్ చేశారు కానీ అందుకని చెప్పి క్రీడలు స్పోర్ట్స్ కూడా ఉంది అనుకోకండి అండి. స్పోర్ట్స్ లేదు, ఓన్లీ ఈ ఫీల్డ్స్ అనమాట. గేమ్స్ లేవండి నాగరాజు గారు. క్రికెట్ ఏ రంగం అంటే సచిన్ టెండూల్కర్కి క్రికెట్ కోసం ఇవ్వలేదండి. సచిన్ టెండూల్కర్కి బేసికలీ సామాజిక రంగం ఆ పరంగా ఇచ్చారనమాట. స్పోర్ట్స్ లేదండి, నో డౌట్ అబౌట్ దట్. స్పోర్ట్స్కి రాజ్యసభ ఎంపీ ఇవ్వడానికి అసలు లింక్ లేదండి. మీరు ఏదైనా బుక్లో స్పోర్ట్స్ అని చదివితే ఆ బుక్లో రాంగ్ ఇచ్చినట్లే అండి. మనకి కంప్లీట్గా ఈ 4 రంగాలు ఉంటాయండి. స్పోర్ట్స్ వ్యక్తికి ఇచ్చారు అంటే స్పోర్ట్స్ రంగంలో అని కాదండి అతనికి ఇచ్చింది. జనరల్గా అతనికి ఒక సామాజిక రంగము ఏదో ఒక ఈ 4 అతనికి లింక్ చేసి ఇస్తారు అంతే తప్ప స్పోర్ట్స్ అని చెప్పి అతనికి ఇవ్వడం ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్లో మనకి ఏమడుగుతాడు అంటే, ఓకే బాగుంది, ఇప్పుడు మనకి రాష్ట్రపతి అయితే 12 మందిని నామినేట్ చేయొచ్చు అని ఎక్కడ ఉంది అంటే రాజ్యాంగంలోనే ఉంది. మరి రాజ్యాంగంలోనే ఇది ఉన్నప్పుడు ఏ అధికరణ, విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ప్రెసిడెంట్ టు నామినేట్ 12 మెంబర్స్ టు రాజ్యసభ అంటాడు. అంటే ఏ అధికరణ, రాజ్యసభ మనకి రాజ్యాంగంలోని ఏ అధికరణ 12 మంది విశిష్ట వ్యక్తులను రాజ్యసభకి నామినేట్ చేయొచ్చు అనే అధికారం రాష్ట్రపతికి ఇస్తుంది అంటాడు. అది కూడా చాలా ఎగ్జామ్స్లో అయితే అడిగే ఛాన్స్ ఉంటుందండి. సో ఆన్సర్ అప్పుడు మనం ఏమనాలంటే ఆర్టికల్ 80 క్లాజ్ 3. సో ఆర్టికల్ 80 క్లాజ్ 3, 80 క్లాజ్ 3 మనకి ఎంపవర్స్ ప్రెసిడెంట్ టు నామినేట్ 12 మెంబర్స్ టు రాజ్యసభ. కళల రంగానికి వస్తాయండి. కళలు అవన్నీ మనకు అవన్నీ ఏదో ఒక ఈ 4 సెక్టర్స్లో కలుపుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని ఏదో ఒక 4 సెక్టర్స్లో కలుపుతారు అంతే తప్ప స్పోర్ట్స్ పర్టికులర్గా స్పోర్ట్స్ అని ఉండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్ వ్యక్తి ఉన్నాడు, అతనికి రాజ్యసభ నామినేట్ చేయాలి. ఏదో ఈ 4 కలిపి దాంట్లో కలిపి కళల్లో లేకపోతే సామాజిక రంగం అతను సేవలు చేశాడు అనుకోండి, ఫిలాంథ్రోపిస్ట్ అనుకోండి, సామాజిక రంగం అని చెప్పి ఇస్తారనమాట. సో స్పోర్ట్స్ అనేది రంగంలో లేదు. సో మనకి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 83 వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఈ 4 ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అడుగుతున్నాడు కాబట్టి ఎగ్జామ్లో ఏది కానిది అంటాడు. అట్లాగే ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షనే స్పోర్ట్స్ ఇస్తాడు. మనం డైరెక్ట్గా స్పోర్ట్స్ పెట్టకూడదు అనమాట. ఓకే, సో నెక్స్ట్కి వెళ్దాం. ఈ 4 కండిషన్స్ ఉన్నాయని చూసాం. ఇప్పుడు అర్హతలు చూద్దాం, క్వాలిఫికేషన్స్. ఒక వ్యక్తిని రాజ్యసభ ఎంపీగా ఎలక్ట్ అవ్వాలి అంటే, ఎన్నుకోబడాలి అంటే అతనికి ఉండాల్సిన అర్హతలు ఏంటి? సో ఏవైతే లోక్సభకి మనం చూసాం ఎన్నికవడానికి అర్హతలు ఉండాలో అన్ని అర్హతలు రాజ్యసభకి కూడా సేమ్గా ఉంటాయి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ఏజ్ పరంగా అండి. లోక్సభలో అయితే 25 సంవత్సరాలు ఉంటుంది, అదే మనకి రాజ్యసభలో అయితే 30 ఇయర్స్ ఉంటుంది. మిగతా అంతా సేమ్ అనమాట. భారత పౌరుడై ఉండాలి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు, అవన్నీ సేమ్ పాయింట్స్ ఉంటాయి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఏజ్ అనమాట.
సో అది అర్హతల గురించి మనకి తెలియజేస్తుంది. సేమ్ ఇంకా లోక్సభ షరతులే వర్తిస్తాయి. అనర్హతలు, డిస్క్వాలిఫికేషన్స్ కూడా మనం చూసాం. లోక్సభ వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్స్ అంటే ఎప్పుడెప్పుడు వీరు అనర్హులు అవుతారు అనేది కూడా చూసాం. సో ఎప్పుడన్నా క్రిమినల్ కేసెస్ వచ్చి 2 years కన్నా ఎక్కువ అవుతాయి. సో లోక్సభకి ఏవైతే ఉన్నాయో డిస్క్వాలిఫికేషన్స్, అనర్హతలు సేమ్ వీళ్ళకి కూడా అప్లై అవుతాయి, రాజ్యసభ ఎంపీకి కూడా. సో లోక్సభలో మనం చదివినప్పుడు చూసినవే ఇక్కడ సేమ్ అండి. ఓకే, ఇప్పుడు మనము లోక్సభకి అధ్యక్షత ఎవరు వహిస్తారు? స్పీకర్ అని చదువుకున్నాం. మరి అదేవిధంగా మనకి రాజ్యసభకు చూసుకున్నట్లయితే అధ్యక్షత ఎవరు వహిస్తారు అంటే చైర్మన్ అంటాం అతన్ని, చైర్మన్. సచిన్ కళలు అంటున్నారు. సచిన్ కళలు కాదండి, దట్స్ వాట్ నేను ఇందాక చెప్పాను. మళ్ళీ అక్కడికే వస్తున్నారు మీరు. సచిన్ సామాజిక రంగం నుంచి ఇవ్వడం జరిగిందండి. సచిన్కి సోషల్ సర్వీస్ నుంచి ఇవ్వడం జరిగింది. అందుకనే అంటున్నా, ఇప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్ని నామినేట్ చేశారు అంటే స్పోర్ట్స్ అంటే కళలు వస్తున్నాయి అని చెప్పి మీరు ఓన్గా సబ్జెక్ట్ క్రియేట్ చేయకండి. ఎక్కడ ఇందాక చెప్పిన పాయింట్ అది. ఏదో ఒక 4 fieldsలో ఆ వ్యక్తిని ఎక్కడో దగ్గర ఇరికిస్తారు. అంటే అతను స్పోర్ట్స్ పర్సన్, స్పోర్ట్స్ కళల కిందే వస్తుంది. క్రికెట్ ఒక కళ కదా సార్ అంటే క్రికెట్ ఒక కళేనండి, కానీ సబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్ లాగే చూడాలి. సబ్జెక్ట్ ప్రకారం ఏంటి అంటే సచిన్ టెండూల్కర్కి ఇచ్చింది సామాజిక రంగం ద్వారా. అందుకనే పాయింట్ ఏంటి, సచిన్ అంటే ఎవరన్నా ఒక స్పోర్ట్స్ వ్యక్తి కానీ 4 రంగాల్లో ఎవరన్నా చెందని వ్యక్తిని ఒకవేళ ఇందులో పెట్టారనుకోండి, ఏదో ఒక 4 దాంట్లో ఇరికిస్తారనమాట వాళ్ళని. అంతే తప్ప ఎందుకు స్పోర్ట్స్ అనేది కళల కింద వస్తుంది అట్లాంటివి ఏం పెట్టుకోకండి. దట్స్ వాట్ నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను. వరుసగా స్పోర్ట్స్ కళల కింద వస్తుంది, స్పోర్ట్స్ అనేది ఒక ఆర్ట్. ఓకే, అంటే ఎందుకు అంటున్నానంటే అండి, మనం మీకు ట్రాక్లోకి వచ్చేసేయాలి ఈ పాయింట్కి. ఎందుకంటే మీ వెల్ విషర్గా చెప్తున్నాను నేను, డైరెక్ట్గా సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఆ పాయింట్స్ మీకు చెప్పక్కలే. కాకపోతే లాంగ్ టర్మ్లో మిమ్మల్ని ఒక సరైన ట్రాక్ పెట్టుకున్నట్లయితే మీరు ఎప్పటికీ ఆ ట్రాక్లోనే ఉన్నారనుకోండి, మీకే మంచిదన్నమాట అది. సో మనకి ఈ పాయింట్స్ ఇవన్నీ చూడండి. నెక్స్ట్, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ గురించి మాట్లాడుకుందాం. ఏ విధంగా అయితే మనం స్పీకర్ ఆఫ్ లోక్సభ గురించి చూసామో, ఇప్పుడు మనము చైర్మన్ ఆఫ్ రాజ్యసభ గురించి ప్రస్తావించుకుందాము. రాజ్యసభ యొక్క అధ్యక్షత వహించేది ఎవరు అంటే చైర్మన్. ఓకే, చైర్మన్ ఎవరు ఉంటారు అసలు అంటే లోక్సభకి రాజ్యసభకి డిఫరెన్స్ అదే. లోక్సభలో అధ్యక్షత వహించేది స్పీకర్. ఆ స్పీకర్ ఎవరు అంటే లోక్సభలోనే సభ్యుల్లో ఒక సభ్యుడిని స్పీకర్గా ఎన్నుకుంటారు. కాకపోతే రాజ్యసభ వచ్చేసరికి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్. ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉంటారో ఆయనే ఎక్స్ అఫిషియో, అంటే ఆ పదవిలో ఉంటాడు కాబట్టి ఆ పదవిలో ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తే చైర్మన్గా వ్యవహరిస్తారు రాజ్యసభకి. సో ఆ వ్యక్తినే చైర్మన్గా వ్యవహరిస్తారు రాజ్యసభకి. ఒకవేళ గనక ఎప్పుడన్నా ప్రెసిడెంట్ తన విధులను నిర్వహించుకోలేకపోతే ఏదైనా కారణం చేత, ఆ సమయంలో ఉపరాష్ట్రపతి ఆ బాధ్యతలను స్వీకరిస్తాడు. సో వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రెసిడెంట్ వెన్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ యాబ్సెంట్ అన్నమాట. మరి ఆ సమయంలో ఎప్పుడైతే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి యొక్క విధులు నిర్వహిస్తాడో ఆ సమయంలో ఉపరాష్ట్రపతి రాజ్యసభ యొక్క చైర్మన్గా వ్యవహరించడానికి వీలు లేదు. ఎందుకంటే అప్పుడు ఆయన ఉపరాష్ట్రపతి కాదు, అప్పుడు రాష్ట్రపతిగానే పరిగణించాలి. కాబట్టి ఆ సమయంలో అతను రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించడు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఇట్లాంటివి అడుగుతాడు. ఏమని అడుగుతాడు, ఒకవేళ రాష్ట్రపతి పదవిలో
ఏదన్నా వేకెన్సీ ఖాళీ వచ్చినప్పుడు ఉపరాష్ట్రపతి ఆ పదవిని స్వీకరిస్తాడు. ఆ సమయంలో ఉపరాష్ట్రపతి ఏబిసిడి అని ఇస్తాడు. రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు, రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించడు, అట్లాగే ఇస్తాడు ఆప్షన్స్. ఆ సమయంలో రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించడండి. రాజ్యసభ చైర్మన్గా నాట్ అన్నమాట, వ్యవహరించడు. నెక్స్ట్, ఇప్పుడు ఈ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉన్నాడు, ఇతన్ని తొలగించాలి అనుకోండి, రిమూవ్ చేయాలనుకోండి. లోక్సభలో అధ్యక్షుడిని, స్పీకర్ని తొలగించాలి అంటే మనం ఏమనుకున్నాము, కొంతమంది సభ్యులు ఒక తీర్మానంని తయారు చేయాలి, ఆ తీర్మానాన్ని స్పీకర్కి తెలియజేయాలి, స్పీకర్కి తెలియజేసిన ఒక 14 రోజులు టైం గ్యాప్ ఇవ్వాలి, తర్వాత సభలో ఇంట్రడ్యూస్ చేయాలి, ప్రవేశపెట్టాలి, సభలో ఓటింగ్ జరుగుతుంది, మొత్తం ఉన్న సభ్యుల సంఖ్యలో అంటే లోక్సభలో ఉన్న సభ్యుల సంఖ్యలో మెజారిటీ రావాలి, అట్లాగే మనం తొలగించబడతాడు, అట్లాగే చదువుకున్నాం. కానీ ఇక్కడ మనకి చైర్మన్ వచ్చేసరికి ఆ సభలో సభ్యుడు కాదు కదండి, అందుకనే చైర్మన్ని తొలగించాలి అంటే అక్కడ రాజ్యసభ చైర్మన్ని తొలగించే తీర్మానం అన్నట్టు ఏం లేదు. రాజ్యసభ చైర్మన్ ఎవరు, ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్. సో ఒక వైస్ ప్రెసిడెంట్ని ఎట్లా తొలగిస్తారు అనేది మనము వైస్ ప్రెసిడెంట్ టాపిక్లో క్లియర్గా చూసుకున్నాము. సో అతన్ని ఒకవేళ మనం ఉపరాష్ట్రపతిని తొలగిస్తే తప్ప రాజ్యసభ చైర్మన్ని తొలగించడం అనేది ఉండదు సపరేట్గా. రాజ్యసభ చైర్మన్ని వద్దు అనుకుంటే ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం ప్రవేశపెట్టి ఆ పద్ధతి ఏదైతే ఉందో అదంతా మనం ఫాలో అయితే ఉపరాష్ట్రపతి తొలగించబడతాడు. ఉపరాష్ట్రపతి తొలగించినప్పుడు ఆటోమేటిక్గా రాజ్యసభ యొక్క చైర్మన్ పదవి కూడా ఖాళీ అవుతుంది. ఆ విధంగానే మనం తీయచ్చు తప్ప రాజ్యసభ చైర్మన్ని తొలగించే పద్ధతి అంటూ ఏది ఉండదు, ఎందుకంటే ఇది ఒక ఎక్స్ అఫిషియో పోస్ట్ కాబట్టి. ఇప్పుడు మనం చూద్దాం ఏంటి అంటే, స్పీకర్ మరి లోక్సభకి అధ్యక్షుడు, రాజ్యసభకి చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు. వీళ్ళిద్దరిలో డిఫరెన్సెస్ ఏంటి అంటే, మరి ఇతను ఒక సభకు అధ్యక్షుడు, ఇతను ఒక సభకు అధ్యక్షుడు, ఎవరు గొప్ప, ఎవరికి అధికారాలు ఎక్కువ ఉంటాయి, ఎవరికి తక్కువ ఉంటాయని చూసుకున్నప్పుడు దాదాపుగా వీళ్ళిద్దరికీ ఒకటే లాంటి అధికారాలు ఉంటాయండి. కేవలం మనకి 2 పాయింట్స్లో మాత్రమే స్పీకర్ ఆఫ్ ద లోక్సభకి అధికారం ఈయన మీద ఎక్కువగా ఉంటుంది. రాజ్యసభ చైర్మన్ మీద స్పీకర్ ఆఫ్ ద లోక్సభకి 2 విషయాల్లో అధికారం ఎక్కువగా ఉంటుంది. మిగతా అన్ని అంశాల్లో దాదాపుగా ఇద్దరికి సమానమైన అధికారాలే ఉంటాయి. ఏంటి మరి ఆ 2 అధికారం? ఎక్స్ అఫిషియో అంటే ఏంటి అంటున్నారు రోజా గారు. ఎక్స్ అఫిషియో అంటే ఏంటంటేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదవి ఉందనుకోండి, ఏదో ఒక పదవి ఉంది, ఉపరాష్ట్రపతి పదవి ఉంది, ఆ పదవిలో ఎవరైతే ఉంటారో ఆయనే రాజ్యసభ యొక్క చైర్మన్గా వ్యవహరిస్తాడు. సో ఎక్స్ అఫిషియో అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే ఒక పదవిలో ఉంటారో ఆటోమేటిక్గా ఆ పదవీ రీత్యా ఇది ఒక ఎక్స్ట్రా బాధ్యత అనమాట, ఇది ఒక ఎక్స్ట్రా బాధ్యత, ఆ బాధ్యతను కూడా నిర్వహించాలి. అటువంటి వాటిని మనం ఎక్స్ అఫిషియో అంటామండి. సో మనకి చూస్తాం, నాగరాజు గారు కరెక్టే చెప్పారు, జాయింట్ సమావేశాలు అన్నారు నాగరాజు గారు, గుడ్ అండి. ఒకటి ఏంది అంటే మనకి జాయింట్ సమావేశాలు అవుతాయి, ఉమ్మడి సమావేశాలు అంటాం. సో జాయింట్ సిట్టింగ్ ఉంటుంది. ఈ జాయింట్ సిట్టింగ్ అంటే ఏంటి అవన్నీ మనం చూస్తామండి. ఇప్పటి వరకు మీరు ఏమని గుర్తుపెట్టుకుంటారంటే, కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి 2 సభలను కలుపుతాడు, దాన్నే మనం ఇద్దరు కలిసి ఉమ్మడిగా సమావేశం అవుతున్నారు కాబట్టి దాన్ని మనం జాయింట్ సిట్టింగ్ అంటాము. ఆ జాయింట్ సిట్టింగ్ అధ్యక్షత ఎవరు వహిస్తారు అంటే లోక్సభ స్పీకర్. మరి జాయింట్ సిట్టింగ్ విషయంలో స్పీకర్కి అధికంగా ఉన్నట్టే కదా పవర్. 1 2 ఏంటి అంటే మనీ బిల్ అనమాట. మనీ బిల్ అంటే ఏంటి మళ్ళీ మనం చూస్తామండి క్లియర్గా. ఇక్కడ మనీ బిల్ అంటే ఏంటి ఫోకస్ చేయగలదండి ఇక్కడ. కాకపోతే ఏంటి అంటే ఒక మనీ బిల్స్ ఉంటాయి, బిల్స్లో ఒక రకమైన బిల్స్ మనీ బిల్స్. ఈ మనీ బిల్స్ ద్రవ్య బిల్స్ అంటాం తెలుగులో, ద్రవ్య బిల్లు. ఈ ద్రవ్య బిల్లు మనకి ప్రవేశపెట్టేటప్పుడు స్పీకర్కి అందజేస్తారండి. ఇవి కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. పెట్టేటప్పుడు లోక్సభ స్పీకర్కి అందజేశాక ఎస్ పలానా బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని చెప్పి స్పీకర్ ఆఫ్ లోక్సభ నిర్ణయిస్తాడు. నిర్ణయించి అతను సంతకం పెడతాడు. దాంతో ఆ బిల్లు ద్రవ్య బిల్లుగా ధృవీకరించబడుతుంది. అతని యొక్క నిర్ణయం ఫైనల్ అనమాట. అతను ధృవీకరిస్తే అది ద్రవ్య బిల్లు అని ఇంకంతే ఫైనల్ అది. కాబట్టి ఈ విషయంలో కూడా స్పీకర్ ఆఫ్ ద లోక్సభకి పవర్ అనేది రాజ్యసభ చైర్మన్ మీద ఎక్కువ ఉంటుంది. ఈ 2 విషయాలు తప్ప మిగతా అన్నిట్లో దాదాపుగా ఇద్దరికి ఒకేలాగా ఉంటుంది. నెక్స్ట్,
ఈ పాయింట్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇప్పుడు స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉన్నాడు. స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరు? సభ యొక్క సభ్యుడే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అంటే లోక్సభలో సభ్యులు ఒకరిని ఎన్నుకుంటారు కాబట్టి అతను ఎంపీనే. అదే మనకి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ చూసుకున్నట్లయితే ఈయన సభ్యుడా అంటే నో, ఈయన ఎంపీ కాదు, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, ఈయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఈ పాయింట్ ఎందుకు ప్రెసిడెంట్, సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఒక రీజన్ ఉందండి, చూద్దాం ఇప్పుడు ఆ రీజన్. సో స్పీకర్ అనే అతను లోక్సభ యొక్క సభ్యుడే, వేరే చైర్మన్ అనే అతను రాజ్యసభ సభ్యుడు కాదు. ఈ పాయింట్ వల్ల మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టారనుకోండి, బిల్లు కనుక ఇన్ కేస్ టై వచ్చింది అనుకోండి, అంటే డ్రా అయింది బిల్లు, ఎస్ నో ఈక్వల్గా వచ్చింది, అట్లాంటప్పుడు కాస్టింగ్ ఓట్, నిర్ణయాత్మక ఓటుని స్పీకర్ వినియోగించుకుంటాడు. సో ఎప్పుడన్నా టై వచ్చినప్పుడు సాధారణ బిల్స్లో కాస్టింగ్ ఓట్, నిర్ణయాత్మక ఓటుని స్పీకర్ వినియోగించుకుంటాడు. రాజ్యసభలో చూద్దాం ఏమవుతుందో. నార్మల్ సాధారణంగా ఏదో బిల్లు ప్రవేశపెట్టారు, ఆ ప్రవేశపెట్టిన బిల్లుని మనకి ఫర్ ఎగ్జాంపుల్ టై వచ్చింది అనుకోండి, అప్పుడు రాజ్యసభ చైర్మన్ కూడా, ఇతను రాజ్యసభ సభ్యుడు కానప్పటికీ కూడా అతను చైర్మన్ అధ్యక్షుడు కాబట్టి, మరి టై అయింది కాబట్టి ఆ సమయంలో కాస్టింగ్ ఓట్ ఏదైతే ఉందో నిర్ణయాత్మక ఓటు వినియోగించుకుంటాడు చైర్మన్ కూడా. ఇది ఎప్పుడు? సాధారణమైన బిల్లులో అయితే, సాధారణమైన బిల్స్లో. కానీ ఒకవేళ వీరి యొక్క తొలగింపు తీర్మానం ఉందనుకోండి, రిమూవల్, తొలగింపు తీర్మానం అంటే లోక్సభ యొక్క స్పీకర్ని తొలగించాలి అనే ఒక తీర్మానం, రిమూవల్ రిజల్యూషన్ అనేది ఉంది, అంటే తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాంటి సమయంలో లోక్సభలో అయితే స్పీకర్, ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. లోక్సభలో స్పీకర్ పైన తొలగింపు తీర్మానం అనేది చర్చ జరుగుతున్నప్పుడు లోక్సభ స్పీకర్ లోక్సభకి అధ్యక్షత వహిస్తాడా వహించడా? ఆన్సర్ చేయండి, ఎస్ ఆర్ నో. అంటే ఒక లోక్సభ స్పీకర్ని తొలగించాలి అనే తీర్మానం చర్చ జరుగుతున్నప్పుడు లోక్సభ యొక్క స్పీకర్ ఆ సమయంలో అధ్యక్షత వహిస్తాడా లేదా? ఎస్ ఆర్ నో అని చెప్పండి. ఒక లోక్సభ స్పీకర్ని తొలగించే తీర్మానం అధ్యక్షత వహిస్తాడా? విజయరాజు గారు ఎస్ అంటున్నారు. నో అండి విజయరాజు గారు, మనకి లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం అనమాట. ఈ పాయింట్ ఏంటి అంటే, అతను తొలగిస్తున్నప్పుడు మరి అతన్నే తొలగించాలి అనే పాయింట్ చర్చ జరుగుతున్నప్పుడు అతను అధ్యక్షత వహించాడు అనుకోండి, అది కొంచెం ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే ఎంబరాసింగ్ ఉంటుంది కదండి. ఆయన కన్నా ఎంబరాసింగే, సభ్యుల కన్నా ఎంబరాసింగే. అధ్యక్ష మీరు నాకు వద్దు అని అధ్యక్షుడినే చెప్తున్నారు అనుకోండి, అది సరిగ్గా ఉండదు అనమాట, లాజికల్గా కూడా ఉండదు. కాబట్టి ఆ సమయంలో స్పీకర్ అనే అతను అధ్యక్షత వహించడండి, స్పీకర్ పాల్గొంటాడు. కాకపోతే ఆ స్పీకర్ ఆ చర్చల్లో పాల్గొనవచ్చు అనమాట, ఎందుకంటే స్పీకర్ ఒక సభ్యుడు కాబట్టి హీ కెన్ పార్టిసిపేట్, అంతే తప్ప హీ డజంట్ యాక్ట్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ దట్ హౌస్ అనమాట. అధ్యక్షత వహించడు కానీ పాల్గొంటాడు చర్చల్లో మాట్లాడతాడు, చెప్తాడు, అన్నీ పాల్గొంటాడు. చర్చ ముగిసిన తర్వాత ఓటింగ్కి గురవుతుంది. అప్పుడు అతన్ని తొలగించాలి అని ఓట్లో
అతను ఓట్ వేస్తాడా లేదా చెప్పండి. అంటే స్పీకర్ని తొలగించాలి అనే ఒక తీర్మానం చర్చ ముగిసిన తర్వాత ఓటింగ్ ప్రవేశపెట్టిన తర్వాత ఓట్ అనేది స్పీకర్ వేస్తాడు లేదా. ఇప్పుడు ఎస్ ఆర్ నో చెప్పండి. ఓటింగ్లో పాల్గొంటాడు అంటున్నారు ఆల్రెడీ రాకేష్ గారు. గుడ్ అండి. మెంబర్గా ఇతను ఒక మెంబర్ కాబట్టి ఒక మెంబర్గా హాజరవుతాడు. ఓటింగ్లో కూడా పాల్గొంటాడండి. అతన్ని తీసివేసే తీర్మానం పైన అతను ఓటు వేస్తాడు. ఎందుకు ఓటు వేస్తాడు? అతను ఒక ఎంపీ కాబట్టి, అప్పుడు అధ్యక్షత వహించట్లేదు, ఒక ఎంపీగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఎంపీకి ఓటింగ్ హక్కు ఉంటుంది కాబట్టి అతను ఓటు వేస్తాడు. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ఒకవేళ గనక రాజ్యసభ చైర్మన్ని తొలగించాలి అనే తీర్మానం, అంటే ఉపరాష్ట్రపతిని తొలగించాలి అనే తీర్మానం రాజ్యసభలో చర్చ జరుగుతున్నప్పుడు ఆ సమయంలో సేమ్ స్పీకర్ లాగా ఇతను చైర్మన్గా అయితే వ్యవహరించడు. సో ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం రాజ్యసభలో జరుగుతున్నప్పుడు ఆ సమయంలో రాజ్యసభ చైర్మన్ ఎవరైతే ఉంటాడో అతను సమావేశానికి అధ్యక్షత వహించడు. సమావేశానికి అధ్యక్షత వహించడండి. నో అనేది ఆన్సర్. సమావేశానికి అధ్యక్షత వహించడు. కాకపోతే పార్టిసిపేట్ చేయొచ్చా అంటే ఆబ్వియస్లీ చేయొచ్చండి. ఎందుకంటే అతని పైన ఉన్నాయి కాబట్టి అలిగేషన్స్ కంపల్సరీ అతను పార్టిసిపేట్ చేస్తాడు. పార్టిసిపేట్ చేసి చెప్పుకుంటాడు పలానా పాయింట్స్ ఏమన్నా ఉంటే. ఓకే, చర్చ జరుగుతుంది. చర్చ అనేది మనకి ఓటింగ్కి పెడతారు. ఇప్పుడు ఈ రాజ్యసభ చైర్మన్ తనని తొలగించే తీర్మానంలో ఓటు వేస్తాడా లేదా అంటే వెయ్యడు అండి. నో. ఎందుకు అంటే హీ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సో హీ హ్యాస్ నో రైట్ టు ఓట్ ఇన్ వాట్ ఎవర్ రిజల్యూషన్స్ ఆర్ బిల్స్ అనమాట. కాబట్టి తనని తొలగించే తీర్మానం పైన చర్చలో పాల్గొగలుగుతాడు తప్ప ఓటింగ్లో రాజ్యసభ చైర్మన్ పాల్గొనలేడు. వేరే స్పీకర్ పాల్గొనగుంటాడు. అది డిఫరెన్స్ అండి, ఇద్దరికి డిఫరెన్స్ అనమాట. సత్యాజీ గారు చెప్పారు నో ఓట్ వైస్ ప్రెసిడెంట్కి, ఎందుకంటే సభ్యుడు కాదు కాబట్టి అన్నారు సత్యాజీ గారు. ఆ ఎసెన్స్ అండి, బాగానే చెప్పారు. సో మనకి ఈ పాయింట్స్ ఇవన్నీ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తాడండి ఎగ్జామ్స్లో. ఇట్లాంటి దగ్గర కన్ఫ్యూజ్ చేస్తాడు. అందుకనే మనకి కొంచెం క్లారిటీగా అర్థమవుతే మనం ఎగ్జామ్లో ఇట్లాంటి ట్విస్ట్ చేసి అడిగిన ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనము డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ గురించి మాట్లాడుకుందామండి. హూ విల్ కండక్ట్ ద డిస్కషన్స్ అంటున్నారు. మనకి అప్పుడు ఆబ్వియస్లీ ఎవరు కండక్ట్ చేస్తారండి? డిప్యూటీ చైర్మన్ అనే అతను ఉంటాడు. డిప్యూటీ చైర్మన్ కండక్ట్ చేస్తాడనమాట సమావేశాలని. సో డిప్యూటీ చైర్మన్, సమ్వన్ శివ గారు అడుగుతున్నారు డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు సమావేశాలని సభల్ని ఎవరు నిర్వహిస్తారు? అది మనం చూస్తామండి. లైక్ అనదర్ ఒక 5 minutesలో చూస్తాం. ఏ విధంగా అయితే లోక్సభలో కూడా చూసామో ఎప్పుడెప్పుడు ఎవరెవరు వ్యవహరిస్తారు అనేది మీరు అడిగిన పాయింట్ కూడా మనకు ఒక 5 minutesలో వస్తుంది. సో డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. మనకి రాజ్యసభలో సభ్యులు ఉంటారు కదండి, ఆ సభ్యుల్లో ఎవరో ఒకరిని, రాజ్యసభ సభ్యుల్లోనే ఎవరో ఒకరిని ఎన్నుకుంటారండి రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్గా. ఆ రాజ్యసభలో ఒక సభ్యుడిని డిప్యూటీ చైర్మన్గా సభ మొత్తం కలిసి ఎన్నుకోవడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఈ డిప్యూటీ చైర్మన్ ఏదైనా కారణాల చేత మరణించినా లేకపోతే అతను రాజ్యసభ అనర్హుడుగా అయినా ఎప్పుడనేది ఖాళీ వస్తుంది కదండి, డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ అవుతుంది. ఎప్పుడైతే ఇది ఖాళీ అయిందో, వేకెంట్ అయిందో, మళ్ళీ ఆ పదవిలో ఎవరో ఇంకొక వ్యక్తిని ఆ రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారనమాట. వేకెన్సీ వచ్చినప్పుడు ఇంకొక వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది డిప్యూటీ చైర్మన్గా. మరి డిప్యూటీ చైర్మన్ ఒక పదవి ఖాళీ ఏ ఏ సందర్భాల్లో అవుతుంది అనేది మనం చూద్దాం.
వైస్ ప్రెసిడెంట్ ఎలా ఎన్నికవుతారు అంటున్నారు మనీషా గారు. మనం వైస్ ప్రెసిడెంట్ టాపిక్ కంప్లీట్ చేసుకున్నామండి. ఎప్పుడంటే ప్రెసిడెంట్ తర్వాత. సో ఇన్ కేస్ మీరు మిస్ అయినట్టున్నారు. సో వైస్ ప్రెసిడెంట్ టాపిక్లో మనం క్లియర్గా చూసామండి వైస్ ప్రెసిడెంట్ ఎట్లా ఎన్నుకుంటారు, ఎవరెవరు ఎన్నుకుంటారు, ఎవరెవరు పాల్గొనరు. సో వైస్ ప్రెసిడెంట్ టాపిక్ ఒకసారి ఈ వీడియో తర్వాత కవర్ చేయండి, మీ క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే వైస్ ప్రెసిడెంట్ని ఎట్లా ఎన్నుకుంటారు అని అడుగుతున్నారు. సో అది పాయింట్. ఓకే, డిప్యూటీ చైర్మన్ ఒకవేళ ఎప్పుడెప్పుడు ఖాళీ అవుద్దంటే సేమ్ మనం లోక్సభలో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈయన రాజ్యసభ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించబడ్డాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆయన పదవి ఖాళీ అవుతుంది. లేకపోతే ఇతను రాజీనామా చేశాడు అనుకోండి, అప్పుడు కూడా పదవి ఖాళీ అవుతుంది. అయితే ఇక్కడ ఎగ్జామ్లో ఒక పాయింట్ అడుగుతాడు, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తాడు? ఆబ్వియస్లీ చైర్మన్కి అందజేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎట్లా వచ్చింది కాబట్టి ఇది అడుగుతాను, ఆన్సర్ చేయండి. ఒకవేళ మనకి లోక్సభలో చూసాం, స్పీకర్ కనుక రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తాడు? డిప్యూటీ స్పీకర్కి అందజేస్తాడు. డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేయాలంటే ఆ రాజీనామా పత్రాన్ని స్పీకర్కి అందజేస్తాడు, మ్యూచువల్గా ఉంటుంది. అదేవిధంగా మనం చూసాం ఇక్కడ చైర్మన్ రాజ్యసభ పరంగా చూస్తున్నాం, చైర్మన్ ఉంటాడు, డిప్యూటీ చైర్మన్ కనుక ఒకవేళ రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని చైర్మన్కి అందజేస్తాడు. చైర్మన్ ఒకవేళ రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తాడు అనేది ప్రశ్న. సో ఆన్సర్ చేయండి. సతీష్ గారు, స్పెషల్ ఎలక్షన్స్ ఏముండదండి, ఆ సభలోనే మనకి ఎవరో ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ చైర్మన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పలానా వ్యక్తిని మనము డిప్యూటీ చైర్మన్గా నియమించాలనుకుంటున్నాము, ఎంతమందికి అంగీకారం అంటే ఎస్ అంటారు, నో అంటారు. చైర్మన్ అనేస్తాడు, ఓకే ఎస్లు ఎక్కువగా ఉన్నాయి, పలానా వ్యక్తి డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకోబడ్డాడు, అట్లా చెప్పేస్తారు జనరల్గా. ఓకే, ప్రెసిడెంట్కి అందజేయాలండి. సో ఎప్పుడన్నా చైర్మన్ ఆఫ్ రాజ్యసభ రాజీనామా పత్రాన్ని అందజేయాలంటే ఇక్కడ రాష్ట్రపతికి అందజేయాలి తప్ప డిప్యూటీ చైర్మన్కి కాదు, అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మనకి ఈ రిజైన్ చేసిన డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ అవుతుంది. నెక్స్ట్ ఇతని పైన రిమూవల్ అంటే తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టి తొలగింపు తీర్మానం పాస్ అయింది అనుకోండి డిప్యూటీ చైర్మన్, అప్పుడు కూడా అతని పదవి ఖాళీ అవుతుంది. పదవి ఖాళీ అయినప్పుడు ఇంకొక డిప్యూటీ చైర్మన్ని ఎన్నుకుంటారు. ఓకే, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఒకవేళ గనక ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాడు అనుకోండి, అప్పుడు రాజ్యసభ చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్ వ్యవహరించకూడదు అని చూసాం. మరి ఆ సమయంలో రాజ్యసభ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే డిప్యూటీ చైర్మన్ వ్యవహరిస్తాడు. సో ఆ సందర్భంలో అంటే డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ చైర్మన్కి ఎప్పుడెప్పుడు వ్యవహరిస్తాడు? ఈ రాజ్యసభ చైర్మన్ యొక్క పదవి ఖాళీ అయింది అనుకోండి, ఉపరాష్ట్రపతి చనిపోయాడు, లేకపోతే ఏదో సందర్భం వల్ల ఉపరాష్ట్రపతి ఖాళీ అయింది, అట్లాంటప్పుడు డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తాడు. రెండు, ఒకవేళ ఏదైనా సందర్భంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి విధులు నిర్వహిస్తున్నాడు అనుకోండి, ఆ సమయంలో కూడా డిప్యూటీ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తాడు. చైర్మన్గా నిర్వహిస్తున్నప్పుడు అతనికి చైర్మన్కి ఏ అధికారాలు ఉంటే అన్ని అధికారాలు ఇతనికి కూడా ఉంటాయండి ఆ సమయంలో. సో డిప్యూటీ చైర్మన్ కూడా ఓటింగ్ గురించి చూసుకున్నట్లయితే, సో ఎప్పుడన్నా సరే సమావేశానికి అధ్యక్షత డిప్యూటీ చైర్మన్ వహిస్తున్నప్పుడు ఏదన్నా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఇతనైతే ఓటింగ్లో పాల్గొన్నాడు, అంటే డిప్యూటీ చైర్మన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇతనైతే బిల్లు ఓటింగ్లో పాల్గొన్నాడు. కానీ టై వచ్చిందనుకోండి, అప్పుడు ఇతను నిర్ణయాత్మక ఓటు కాస్టింగ్ ఓటుని వినియోగించుకుంటాడు డిప్యూటీ చైర్మన్. నార్మల్గా అయితే ఫస్ట్లో ఓటు వేయడు, ఎప్పుడైనా టై డ్రా అవుతే అప్పుడు ఓటు వేస్తాడు. ఓకే, సో నార్మల్ టైంలో ఒకవేళ ఇంకొక మీకు డౌట్ రావచ్చు, సార్ ఒకవేళ చైర్మన్ అధ్యక్షత వహిస్తున్నాడు అనుకోండి, రాజ్యసభకు ఒకవేళ చైర్మన్ అధ్యక్షత వహిస్తే డిప్యూటీ చైర్మన్ అప్పుడు బిల్స్ పైన ఓటు వేస్తాడా? ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే ఒకవేళ చైర్మన్ అధ్యక్షత వహిస్తున్నాడు అనుకోండి, ఆ సందర్భంలో ఈ డిప్యూటీ చైర్మన్ అనే అతను ఒక సాధారణ రాజ్యసభ ఎంపీలాగే కూర్చొని ఒక ఎంపీలాగే ఉంటాడనమాట.
సో ఆ సందర్భంలో ఏదైనా బిల్లు పైన ఖచ్చితంగా ఈయన ఓటు వినియోగించుకుంటాడు, ఓటింగ్ పవర్ ఉంటుంది, అప్పుడేం ప్రాబ్లం ఉండదు. కేవలం ఈయన రాజ్యసభకి అధ్యక్షత వహిస్తున్నప్పుడు మాత్రమే మనకి ఆ ఓటింగ్ అనేది వేయలేడు తప్ప నార్మల్ టైమ్స్లో చైర్మన్ అధ్యక్షతగా ఉన్నప్పుడు రాజ్యసభకి ఈ డిప్యూటీ చైర్మన్ అనేది ఒక సాధారణ రాజ్యసభ ఎంపీలానే కూర్చుంటాడు, అప్పుడు ఓటు కూడా వినియోగించుకుంటాడు అనమాట, నార్మల్ ఎంపీ లాగానే. వైస్ ప్రెసిడెంట్ పవర్స్ ఉండవండి నాగార్జున గారు. అప్పుడు కేవలం ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం వరకే అతనికి అధికారం ఉంటుంది తప్ప డిప్యూటీ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ లేనప్పుడు చైర్మన్గా వ్యవహరిస్తున్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ పవర్స్ ఉంటాయంటే వైస్ ప్రెసిడెంట్ పవర్స్ ఉండవండి. కేవలం ఆ సమావేశానికి అధ్యక్షత వహించినంత వరకే ఉంటాయి అతనికి అధికారాలు తప్ప ఉపరాష్ట్రపతికి జనరల్గా ఉన్న పవర్స్ అతనికి ఉండవన్నమాట. నాగరాజు గారు, నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ వైపే వెళ్తాం. నెక్స్ట్ ఆ ప్యానల్ చూసాక మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. సో ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూడాల్సింది ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ ఆఫ్ రాజ్యసభ. రవి కే సంవన్ చైర్మన్ కాస్టింగ్ ఓట్ వినియోగించుకుంటాడా, అతను రాజ్యసభ సభ్యుడు కాదు కదా అంటే అవునండి. నార్మల్ బిల్స్లో మరి డ్రా అయినప్పుడు ఆ సమావేశానికి అధ్యక్షుడు అండి అతను, కాబట్టి ఆ పవర్ ఇవ్వడం జరిగింది. అతను రాజ్యసభ యొక్క సభ్యుడు కానప్పటికీ కూడా ఎప్పుడన్నా సందర్భంలో డ్రా అయితే వినియోగించుకుంటాడండి. కాకపోతే ఇదంతా థియరిటికల్ అండి, జనరల్గా ఎప్పుడు డ్రా అవ్వండి, రేర్ కేసెస్ అనమాట అవి. సో మనకి జనరల్గా అవి డ్రా అయితే చైర్మన్ వినియోగించుకుంటాడు, రాజ్యసభ ఎంపీ కాకపోయినా అక్కడ నిర్ణయాత్మక ఓటు వినియోగించుకుంటాడు. ఓకే, ఇప్పుడు మనము ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ ఆఫ్ రాజ్యసభ చూద్దాం. లోక్సభలో చూసినట్లేండి సేమ్ యాజ్ ఇట్ ఈస్. రాజ్యసభకి ఒక ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ని చైర్మన్ నామినేట్ చేస్తాడు. చైర్మన్ నామినేట్ చేస్తాడండి, ఒక 3 4 5 6 అతని ఇష్టం. ఒక 6 నామినేట్ చేశాడు అనుకోండి, పలానా వాళ్ళు రాజ్యసభకి ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్గా వ్యవహరిస్తారు అనేది కంప్లీట్లీ చైర్మన్ ఒక ఇష్టం అనమాట. ఎన్నికేం ఉండదు దీనికి, చైర్మన్ జస్ట్ నామినేట్ చేస్తాడు వాళ్ళని ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్గా. అయితే ఎప్పుడన్నా సందర్భంలో రాజ్యసభ యొక్క చైర్మన్ అనగా ఉపరాష్ట్రపతి, సో ఇక్కడ ఈయన ఆబ్సెంట్ ఉన్నాడు అనుకోండి, గుర్తుపెట్టుకోండి వర్డ్ ఆబ్సెంట్ అంటున్నాం మనం, వేకెంట్ కాదు. వేకెంట్కి ఆబ్సెంట్కి డిఫరెన్స్ ఏంటి? వేకెంట్ అంటే ఆ పదవి ఖాళీగా ఉంది, ఆ పదవిలో ఎవరు లేరు. ఆబ్సెంట్ అంటే ఆ పదవిలో ఒక వ్యక్తి ఉన్నాడు, కాకపోతే ఏదో ఒక కారణం రీత్యా, అది హెల్త్ ఆరోగ్యం రీత్యా అవ్వచ్చు, లేదా అతను విదేశీ పర్యటనలో ఉండొచ్చు. సో పదవిలో ఉన్నాడు ఒక వ్యక్తి, కాకపోతే ఆ సందర్భంలో అతను రాలేకపోవడం వల్ల దాన్ని ఆబ్సెంట్ అంటాము. వేకెంట్ అంటే ఆ పదవిలో ఎవరు లేరండి, ఖాళీ అని అర్థం. కాబట్టి ఒకవేళ ఆబ్సెంట్ సిచ్యువేషన్లో డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తాడు అనే పాయింట్ మనం చూసాం ఇందాకే. ఒకవేళ కనుక ఈ డిప్యూటీ చైర్మన్ కూడా ఆబ్సెంట్ అయితే అప్పుడు ఈ ప్యానెల్లో ఉన్నటువంటి చైర్పర్సన్స్ ఎవరన్నా ఉంటారు కదండి, వారిలో ఎవరన్నా ఒకరు చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్స్. ఇందాక సమ్మన్ అడుగుతున్నారు, ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీ చైర్మన్గా ఒకసారి వ్యవహరించారు కదా అంటే ఈ రీజన్ వల్ల ఆయన ఒక ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఒక సభ్యుడు ఉండడం వల్ల ఆయన చైర్మన్గా వ్యవహరించారు. ఎప్పుడైతే ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్లో ఒక వ్యక్తి చైర్మన్గా వ్యవహరిస్తుంటాడో ఆ సమయంలో అతనికి చైర్మన్స్కున్న అధికారాలన్నీ ఉంటాయి. ఇప్పుడు డౌట్ వస్తుంది, సార్ ఆ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్లో కూడా ఎవరు లేరనుకోండి, ఆబ్సెంట్ అనుకోండి, వీళ్ళల్లో కూడా ఈ ప్యానల్లో సభ్యులను కూడా ఆబ్సెంట్ ఎవరు లేరనుకోండి, మరి ఆ సందర్భంలో రాజ్యసభకి
ఆ సమయంలో రాజ్యసభకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అని. సో ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోండి, ఇతను కూడా అబ్సెంట్ అవుతే మనకి ఈ సభ మొత్తం అంటే రాజ్యసభ ఎవరో ఒక వ్యక్తిని నియమించుకుంటారండి. ఆ పర్టికులర్ సమావేశానికి అధ్యక్షత వహించుకోవడానికి రాజ్యసభ నిర్ణయించుకుంటుంది, రాజ్యసభ డిసైడ్ చేసుకుంటుంది. ఎవరో ఒక వ్యక్తిని సమావేశానికి అధ్యక్షత వహించడానికి రాజ్యసభ డిసైడ్ చేసుకొని వాళ్ళల్లో ఒకరిని, ఆ సభ్యుల్లో ఒకరిని ఆ సమావేశం వరకు అధ్యక్షత వహించడానికి రాజ్యసభనే డిసైడ్ చేసుకుంటుంది. ఈ సందర్భం కూడా వస్తాయి, కానీ ఇంత సందర్భం రాదండి, మ్యాక్సిమం వెళ్ళదు. ఎందుకంటే ప్యానెల్లో 6 కూడా ఉంటే 6 కూడా లేకపోతే అనేది రేర్ కేసు, కానీ వస్తే ఈ విధంగా ఉంటుంది. సమ్వన్ పాపే గారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రిమూవల్ హ్యావ్ ఓటింగ్ అని అడుగుతున్నారు. ష్యూర్ అండి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పైన తొలగింపు తీర్మానం ఉన్నప్పుడు అతను ఒక రాజ్యసభ ఎంపీగా ఖచ్చితంగా సమావేశాల్లో పాల్గొంటాడు. అతనికి ఓటింగ్ హక్కు ఉంటుందండి ఆబ్వియస్లీ, ఎందుకంటే అతను ఒక రాజ్యసభ ఎంపీ కాబట్టి ఎంపీ పరంగా అతనికి ఓటింగ్ హక్కు ఉంటుంది. అది ఒక డిఫరెన్స్. చైర్మన్, రాజ్యసభ చైర్మన్కి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కి ఒక డిఫరెన్స్ ఏంటి అంటే, వాళ్ళ తొలగింపు తీర్మానంలో ఇతనైతే పాల్గొనలేడు, ఓటు వేయలేడు, కానీ డిప్యూటీ చైర్మన్ అయితే ఓటు వేసుకోగలుగుతాడు తన తొలగింపు తీర్మానంలో. ఓకే, నెక్స్ట్. సో ఈ విధంగా మనకి అధ్యక్షతలు వహించడం జరుగుతుందండి. ఇందాక కొంతమంది అడిగారు చైర్మన్ లేకపోతే డిప్యూటీ చైర్మన్, వాళ్ళ క్వశ్చన్స్ క్లియర్ అనుకుంటా. సో ఎప్పుడన్నా చైర్మన్ ఆబ్సెంట్ అయితే, ఆబ్సెంట్ అయితే డిప్యూటీ చైర్మన్ కూడా ఆబ్సెంట్ అయితే ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్లో ఎవరో ఒకరు వాళ్ళు కూడా ఆబ్సెంట్ అయితే రాజ్యసభ ఎవరినో ఒక వ్యక్తిని, వాళ్ళల్లో ఒక వ్యక్తిని నిర్ణయించుకుంటారు. అయితే ఒకవేళ ఇది ఎప్పుడు ఆబ్సెంట్ అయితే, ఇప్పుడు మనము వేకెంట్ గురించి చూద్దాం. ప్యానెల్ స్పీకర్ అనవచ్చా అంటున్నారు. ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ అనాలండి. లోక్సభలో ప్యానెల్ ఆఫ్ స్పీకర్స్ అంటాం లోక్సభకి, రాజ్యసభకి ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ అనాలన్నమాట. సమ్మన్ శివ గారు అంటున్నారు, అంటే మరి ఆయనకి స్పీకర్ అనే పిలవాలని ఉందంట. వైస్ చైర్మన్ అంటే ఏంటండి ప్రాబ్లం? అంటే ఏదో కించపరిచినట్టుందా వైస్ చైర్పర్సన్స్ అంటే స్పీకర్స్ అని అనవచ్చా సార్ వీళ్ళని, రాజ్యసభలో ప్యానెల్ వారిని? ఎందుకు అనొచ్చండి, వీళ్ళకి వైస్ చైర్పర్సన్స్ అని పిలుస్తాం, అందుకే ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ అంటాం అనమాట. నెక్స్ట్ మనము ఇప్పుడు ఆబ్సెంట్ కాకుండా వేకెంట్ ఎంతమంది ఉంటారు సార్ అంటున్నారు. అది చైర్మన్ ఇష్టం అండి. 10 మంది దాకా ఉండొచ్చు. 1, 2, 3, 6, జనరల్గా 6 మందిని నియమిస్తారు. 10 మంది వరకు నియమించుకోవచ్చు. అది చైర్మన్ రాజ్యసభ అయితే. లోక్సభ అయితే స్పీకర్ యొక్క ఇష్టం అండి, వాళ్ళు నామినేట్ చేస్తారు ఈ సభ్యుల్ని. ఓకే, ఇప్పుడు మనము ఆబ్సెంట్ కేసు చూసుకున్నాం. వేకెంట్ కేసు చూద్దాం. రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తాడు నార్మల్ సందర్భాల్లో. ఏదన్నా కారణం చేత చైర్మన్ పదవి ఖాళీగా ఉంది, ఇక్కడ ఆబ్సెంట్ కాదు, ఖాళీ, వేకెంట్. సాయి భార్గవ్ గారు ప్రోటెం స్పీకర్ లోక్సభకు ఉంటారు, రాజ్యసభకి ఉండడా అంటున్నారు. అది మీరే ఆన్సర్ చెప్పుకోవాలండి, లాజిక్ని మిస్ అవ్వడం ఎందుకండి, మీకే అది ఐడియా రావాలి. లోక్సభలో ప్రోటెం స్పీకర్ ఎందుకు ఉంటాడండి? ప్రతి 5 సంవత్సరాలకి కొత్తగా ఒక లోక్సభ ఏర్పడుతుంది. ఆ సభ్యులందరికీ ఓత్ ప్రమాణ స్వీకారం తీసుకోవడానికి ఉంటాడు ఒక ప్రోటెం స్పీకర్. రాజ్యసభకి ఎందుకండి ప్రోటెం స్పీకర్ అంటే? ఈ విధంగా మీరు అదే చెప్తున్నారు కదా, అంత కాంప్లికేటెడ్గా తీసుకోకండి సబ్జెక్ట్. అంత కాంప్లికేటెడ్ తీసుకుంటే మీకు ఏమవుద్దంటే మీ బ్రెయిన్ రెస్ట్లెస్ అయిపోద్ది అనమాట. ప్రోటెం స్పీకర్ ఎందుకు ఉంటాడండి రాజ్యసభకి? ఉండడు, అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదంటే ఆ క్వశ్చన్స్ మీకు వచ్చే వరకు తీసుకెళ్ళకండి బ్రెయిన్ని. దట్స్ మై హోల్ పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు మనం చూద్దాం, చైర్మన్ వేకెంట్గా ఉంది అంటే ఆ పదవి ఖాళీగా ఉందన్నమాట. సో ఈ సమయంలో వైస్ చైర్మన్ ఎవరైతే ఉంటాడో రాజ్యసభకి, ఆయన చైర్మన్గా వ్యవహరిస్తాడు. వైస్ చైర్మన్ పదవి కూడా ఖాళీగా ఉందనుకోండి, ఆబ్సెంట్ కాదు, ఖాళీగా ఉంది.
వేకెంట్గా ఉంది. అప్పుడు ఎవరు వ్యవహరిస్తారు చైర్మన్గా అనేది ఆన్సర్ చేయండి ఎవరన్నా. ఎందుకంటే లోక్సభలో చూసాం ఈ లాజిక్ని, అదే లాజిక్ ఇక్కడ వర్తిస్తుంది అనమాట. సో ఎవరన్నా ఆన్సర్ చేయండి. 1/3 మెంబర్స్ 2 yearsకి రిటైర్ అవుతారు కదా సార్ అంటున్నారు సాయి భార్గవ్ గారు. అదేనండి, ఇప్పుడు 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారండి. అప్పుడు ఆ వచ్చిన 1/3 మెంబర్స్కి అప్పుడు ఆ సభలో ఉన్న ఎవరైతే అధ్యక్షుడు ఉంటాడో అతనే తీసుకుంటాడు ప్రమాణ స్వీకారం 1/3 మెంబర్స్కి. అంటే కంప్లీట్గా సభ మనకి డిజాల్వ్ అయిపోయి కొత్త సభ ఏర్పడి ఆ కొత్త సభకి మొత్తం ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉండదు కదండి. శాశ్వత సభ కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకి 1/3 మెంబర్స్ మాత్రమే రిటైర్ అవుతారు కాబట్టి ఆ 1/3 మెంబర్స్కి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో అతనే తీసేసుకుంటాడండి ప్రమాణ స్వీకారం. వెంకయ్యనాయుడు ఉన్నాడు ప్రస్తుతం, వెంకయ్యనాయుడు తీసేసుకుంటాడు కొత్తగా వచ్చిన రాజ్యసభ యొక్క మెంబర్స్కి. ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్స్ అని కొంతమంది అంటున్నారు. శశాంక్ అట్లా కొంతమంది ప్యానల్లో ఒకరు అని కొంతమంది అంటున్నారండి. సో ప్యానల్లో ఒకరు అని అంటున్నారు అంటే మేబీ యూ మిస్డ్ ది లాస్ట్ క్లాస్ అండి. లోక్సభలో ఆ పాయింట్ మనం చెప్పినప్పుడు మేబీ యూ హ్యావ్ మిస్డ్ అనమాట. ఓకే, చూద్దాం. ఇప్పుడు మనకి వైస్ చైర్మన్ కూడా పదవి ఖాళీగా ఉన్నప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్కి వెళ్ళరండి. ఈ సందర్భంలో రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఎవరో ఒక రాజ్యసభలో సభ్యుల్లో ఎవరో ఒకరిని తాత్కాలికంగా ఆ సమావేశంకి అధ్యక్షత వహించమని రాష్ట్రపతి అపాయింట్ చేస్తాడండి. సో రాష్ట్రపతి రాజ్యసభలోని ఒక సభ్యుడిని అపాయింట్ చేస్తాడు ఆ సమావేశం వరకు. వీలైనంత తొందరలో ఈ పదవులు ఏవైతే ఉన్నాయో, ఈ చైర్మన్, ఈ వైస్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వీలైనంత తొందరలో వీటికి ఎన్నిక పూర్తయ్యే విధంగా రాష్ట్రపతి చర్యలు తీసుకుంటాడు. ప్రస్తుతం ఆ సమావేశానికి ఒక వ్యక్తిని రాష్ట్రపతి అపాయింట్ చేస్తాడు. సో ప్రెసిడెంట్ నియమిస్తాడు. ఎస్, మనకి డానియల్ తలారి మరియు రాకేష్ వాళ్ళు అంటున్నారు ప్రెసిడెంట్ ఒకరిని టెంపరీగా నియమిస్తారని. కరెక్ట్ అండి. రజనీ గారు మళ్ళీ పడుకుని పోయినట్టున్నారు, బ్రీఫ్ చేసేయండి సార్ అంటున్నారు. ఆవిడకి నిద్ర వస్తుంది అనమాట కొంతసేపు అయ్యాక, ఇంకా బ్రీఫింగ్ టైం అన్నట్టు ఆవిడకి. 1.5 hour అండి రజనీ గారు, నిద్ర లేకండి, రైట్ అంటూ స్టేషన్ వచ్చింది దిగండి, రైట్ అన్నట్టు మనకి రజనీ గారికి బ్రీఫ్ అన్నారంటే నిద్ర వచ్చినట్టు అనమాట. స్టేషన్ వచ్చింది దిగండి, రైట్ అనాలన్నమాట ఆవిడకి మనం. సో ఈ పాయింట్స్ ఇవన్నీ క్యాచ్ చేయండి. నెక్స్ట్ సెక్రటేరియట్ గురించి మాట్లాడదాం. పార్లమెంట్ యొక్క సెక్రటేరియట్స్ ఉంటాయండి, వాటి గురించి ఒక పాయింట్ చూసుకుందాం. పార్లమెంట్లో మనకి లోక్సభ, రాజ్యసభ ఉంటాయి. లోక్సభ యొక్క విధులు నిర్వహించాల్సిన చాలా ఉంటాయి. అంటే లోక్సభ యొక్క విధులు నిర్వహించడానికి లోక్సభకు కూడా కొంత స్టాఫ్ ఉండాలండి ఎక్స్క్లూజివ్గా. మరి లోక్సభ కూడా అంత పెద్ద ఒక సభ నిర్వహించాలి అంటే మరి చాలామంది దానికి సంబంధించి స్టాఫ్ ఉండాలి కదండి. ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ అవన్నీ చేస్తే కానీ ఆ సభలు నిర్వహించడం అవన్నీ జరగవు. కాబట్టి ఆ లోక్సభకి పర్టికులర్గా ఒక స్టాఫ్ ఉండాలన్నమాట, ప్రత్యేకంగా ఒక స్టాఫ్. ఆ స్టాఫ్తో కూడిన ఒక ఆర్గనైజేషనే సెక్రటేరియట్ అంటాం. సో లోక్సభకి సంబంధించి ఒక స్టాఫ్తో కూడిన బాడీనే లోక్సభ యొక్క సెక్రటేరియట్ అంటాము. లోక్సభ సెక్రటేరియట్. రాజ్యసభకు సంబంధించి కూడా ఒక స్టాఫ్ ఉంటారు. రాజ్యసభకు సంబంధించిన బాడీనే మనము రాజ్యసభ సెక్రటేరియట్ అంటాము. సో వీళ్ళు స్టాఫ్ అండి. అంటే నార్మల్గా ఎగ్జామినేషన్స్ జరుగుతుంటాయి. లోక్సభ సెక్రటరీలో
నోటిఫికేషన్స్ అప్పుడప్పుడు ఎగ్జామినేషన్స్ జరుగుతుంటాయి. లోక్సభ వాళ్ళు ప్రకటించుకుంటారు వాళ్ళకి స్టాఫ్ కావాల్సినప్పుడు అప్పుడప్పుడు నోటిఫికేషన్స్. రాజ్యసభకు సంబంధించినప్పుడు కూడా స్టాఫ్ రాజ్యసభ వాళ్ళు విడుదల చేసుకుంటారు నోటిఫికేషన్స్. నార్మల్ ఎగ్జామినేషన్స్లో రాస్తారు. రాసిన తర్వాత వీళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి నియమించుకుంటారు అన్నమాట. నార్మల్ ఎగ్జామ్స్ లాగానే వీళ్ళని నియమించుకుంటారు. అయితే ఈ లోక్సభ రాజ్యసభ హ్యావింగ్ ప్యానెల్ మెంబర్స్ సార్ అని అడుగుతున్నారు పాపయ్య జంగయ్య గారు. ఇందాక మనం చదివింది ఏంటండి? ఇది ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ ఆఫ్ రాజ్యసభ అండి. రాజ్యసభ హ్యావింగ్ ప్యానెల్ మెంబర్స్ అని అడుగుతున్నారు. ఇది ఏంటండి మరి మీనింగ్? ప్యానెల్ మెంబర్సే ఇది. రజనీ గారి నిద్ర పాపయ్య జంగయ్య గారికి అంటినట్టు ఉంది ఇప్పుడు. సో పార్లమెంట్ యొక్క లోక్సభకు ఒక సెక్రటేరియట్, రాజ్యసభకు ఒక సెక్రటేరియట్. ఈ సెక్రటేరియట్కి హెడ్ అంటే అధికార పరంగా, అధికారుల పరంగా, స్టాఫ్కి పరంగా ఈ లోక్సభ సెక్రటేరియట్కి హెడ్ ఎవరు అంటే ఒక సెక్రటరీ జనరల్ అని ఉంటాడండి. సెక్రటరీ జనరల్, అతను సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ అని అంటాం మనము. సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ అంటాం. అయితే ఎగ్జామ్స్లో ఏమంటాడంటే లోక్సభ యొక్క సెక్రటరీ జనరల్ అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా, పరిపాలన పరంగా అతను హెడ్ అనమాట. మరి ఆ లోక్సభ సెక్రటరీ జనరల్ను ఎవరు నియమిస్తారు అని అడుగుతాడు. లోక్సభ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు నియమిస్తారు అంటాడు. ఆన్సర్ చేయండి ఎవరన్నా. లోక్సభ సెక్రటరీ జనరల్ని ఎవరు నియమిస్తారు అని ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఆన్సర్ చేయండి. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు అంటున్నారు అబ్రహం. అశోక్ గారు ఐఏఎస్ క్యాడర్లో ఉంటారు. ఐఏఎస్ క్యాడర్లో ఉంటారండి, అంటే వాళ్ళని ఎవరు నియమిస్తారు అనేది క్వశ్చన్. సో ప్రెసిడెంట్ అని ఒక 70 మెంబర్స్ అంటున్నారు. స్పీకర్ అని ఇంకో 30% మంది అంటున్నారు. మహానంది గారు పిఎంఓ అంటున్నారు. ఈయన ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, మనం చెప్పాలన్నమాట. ఈ పార్లమెంట్ వాళ్ళకి చెప్పాలి, మన ఆన్సర్స్ అవన్నీ చూపిస్తే వాళ్ళకి కొత్త అవును కదా పిఎంఓ కూడా నియమించవచ్చు కదా, ఇదేదో బాగా చెప్పారే అన్నట్టు వాళ్ళకి కూడా కొత్త ఆవిష్కరణమైన థాట్స్ వస్తాయి. మనకి లోక్సభ సెక్రటరీ జనరల్, లోక్సభ అధ్యక్షుడైనటువంటి స్పీకర్ నియమిస్తాడండి. స్పీకర్ గుర్తుపెట్టుకోండి, స్పీకర్ నియమిస్తాడు. ప్రస్తుతం ఉన్న సెక్రటరీ జనరల్ ఎవరంటే 2017 నుంచి ఉన్న సెక్రటరీ జనరల్ ఎవరు అంటే స్నేహలత శ్రీవాస్తవ. స్నేహలత శ్రీవాస్తవ. నెక్స్ట్ రాజ్యసభ సెక్రటరీ కూడా మనకు ఉంటుంది. రాజ్యసభ సెక్రటేరియట్ కూడా సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ, సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన పరంగా హెడ్ అనమాట. ఆయన ఎవరు నియమిస్తారు అంటే రాజ్యసభ యొక్క అధ్యక్షుడు. రాజ్యసభ యొక్క అధ్యక్షుడు ఎవరు? చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటే ఉపరాష్ట్రపతి. సో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఇతన్ని నియమిస్తాడు. చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఈ సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభని నియమిస్తాడండి. ఓకే, సో పాయింట్స్ అవన్నీ క్లియర్ కండి. డిప్యూటీ జనరల్ ప్రస్తుతం మనకి మనం ఇవి కూడా చూసుకుందామండి. రాజ్యసభకి యాక్చువల్లీ అవి చూడలే అనుకుంటారు కదా, ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్ ఎవరు, ఆ పాయింట్స్ కూడా మనము మేబీ కవర్ చేసుకుందాం. ప్రస్తుతం చైర్మన్ ఎవరు, డిప్యూటీ చైర్మన్ ఎవరు, ఆ పాయింట్స్ చూసుకుందామండి. ప్రస్తుతం మనకి సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ ఎవరు ఉన్నారు అంటే ఈయన దీపక్ వర్మ, దేశ్ దీపక్ వర్మ అనుకుంటా, దేశ్ దీపక్ వర్మ.
ఓకే కండి. పాయింట్ సెక్రటేరియట్ గురించి ఈ పాయింట్స్ అండి, నోట్ చేసుకోండి ఇవన్నీ. నెక్స్ట్ ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న వాళ్ళ గురించి చూసుకుందాం. మనం ప్రెజెంట్ రాజ్యసభ గురించి చూసుకుందాం. అయితే టెన్యూర్ సార్ అంటున్నారు, అంటే సెక్రటరీ జనరల్ టెన్యూర్ అది కంప్లీట్గా చైర్మన్ యొక్క ఇష్టం ఉంటుందండి. వాళ్ళు ఎంతకాలం అయితే అంతకాలం చైర్మన్కి నచ్చినంతసేపు ఉంటారనమాట వాళ్ళు. అంటే వాళ్ళకి పర్టికులర్గా 2 years 3 years అట్లాగేం టెన్యూర్ లేదండి. సెక్రటరీ జనరల్ విధులు ఏమిటి సార్ అని అడుగుతున్నారు యామిని గారు. సెక్రటరీ జనరల్ యొక్క విధులు ఏంటి అంటే ఆ సభల్ని కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేస్తారండి. ఆ సభలకి కావాల్సిన ఫైల్స్ అనేవి అందించడము, ఆ సమావేశాలకి టైమ్స్ ఆఫ్ ఫిక్స్ చేయడము. ఒక సమావేశం ఏర్పాటు చేయాలంటే కావాల్సిన వెనకాల బ్యాక్గ్రౌండ్ మేనేజ్మెంట్ అంతా చేయాలి కదండి. సో వాళ్ళంతా ఈయన చూసుకుంటాడు అనమాట సెక్రటరీ జనరల్. రాజ్యసభ సమావేశాలు నిర్వహించడం, ఒక క్రమంగా తీసుకెళ్లడం, అవన్నీ ఆయన చూసుకుంటాడు దగ్గరుండి. ఓకే, అవునండి మల్లికార్జున్ గారు, పార్లమెంటరీ సెక్రటరీస్ అని ఉంటారు, అది వేరండి. వాళ్ళొక పదవులు అనమాట. అంటే ఒక ఎంపీస్కే సపరేట్గా పార్లమెంటరీ సెక్రటరీస్ అని ఇస్తారు, ఆ పదవులు వేరవి. ఇది సెక్రటేరియట్ అనమాట ఇది. సో నెక్స్ట్ మనం ప్రస్తుతం రాజ్యసభ గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ రాజ్యసభ. ప్రెజెంట్ రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరు అందరికీ తెలిసిందే కాబట్టి చెప్పక్కర్లే. ఎవరండి? మన వైస్ ప్రెసిడెంట్ ముప్పవరపు వెంకయ్య నాయుడు. డిప్యూటీ చైర్మన్ ఎవరు? మార్చుకోండి, ఇవన్నీ పెన్సిల్తో రాసుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు అప్డేట్ చేసుకోండి. ప్రస్తుతం అయితే వీలన్నమాట. హరివంశ్ నారాయణ్ సింగ్, ఈయన జేడీయూ పార్టీకి చెందిన జనతాదళ్ యునైటెడ్. నెక్స్ట్ సెక్రటరీ జనరల్ మనం చూసాం, దేశ్ దీపక్ వర్మ. ఓకే, ఇంకా రాజ్యసభలో ఎవరు ఉంటారండి? చైర్మన్, డిప్యూటీ చైర్మన్, లీడర్ ఆఫ్ ద హౌస్. ఓకే, మనం మాట్లాడుకునే ముందు లీడర్ ఆఫ్ ద హౌస్ అవంతా వాళ్ళ గురించి అసలు ఒకసారి మనం అనుకుందాం, దాని తర్వాత చూడొచ్చు లీడర్ ఆఫ్ ద హౌస్ అవన్నీ. సో ప్రస్తుతం వాళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుకుందాం. ఒక ముగ్గురు గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు. లీడర్ ఆఫ్ ద హౌస్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్, విప్, ఆ మూడు మాట్లాడుకొని ప్రస్తుతం ఎవరున్నారో చూడొచ్చు. సో మనం ప్రస్తుతం లీడర్ ఆఫ్ ద హౌస్ గురించి ప్రస్తావించుకుందాం. లీడర్ ఆఫ్ ద హౌస్, హౌస్ అంటే సభ, 2 సభలు ఉన్నాయి, లోక్సభ రాజ్యసభ. లోక్సభలో లీడర్ ఎవరు ఉంటారండి? ప్రధానమంత్రి ఉంటాడు, యూజువల్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు లోక్సభలో లీడర్ అంటే. లోక్సభలో లీడర్ అంటే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అనే అతను ఉంటాడు జనరల్గా అయితే. ఓకే అండి. ఒకవేళ ప్రధానమంత్రి లోక్సభలో సభ్యుడు కానప్పుడు జనరల్గా ఏం చేస్తాడంటే ప్రధానమంత్రి లోక్సభలో ఉన్నటువంటి పార్టీలో ఎవరో ఒకరు మినిస్టర్ ఉంటాడు కదండి, ఆ మినిస్టర్ని ప్రధానమంత్రి ఒక అతన్ని పెడతాడనమాట. పలానా ఏదో ఒక మినిస్టర్ని ప్రధానమంత్రి లోక్సభ యొక్క లీడర్గా ప్రకటిస్తాడు. ఒకవేళ ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడు అనుకోండి, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏదో ఒక మినిస్టర్ని లోక్సభ యొక్క లీడర్గా పెడతాడు. రాజ్యసభకు చూద్దాం. రాజ్యసభకు కూడా ఒక లీడర్ ఆఫ్ ద హౌస్ ఉంటాడు. జనరల్గా రాజ్యసభకు లీడర్ ఎవరు ఉంటారంటే ఎవరో ఒక మినిస్టర్ ఉంటారు. సో ఎవరో ఒక మినిస్టర్ ఉంటారు కదండి, ఆ మినిస్టర్ లీడర్ ఆఫ్ ద హౌస్గా ఉంటాడనమాట. అంటే రాజ్యసభలో ఉండి ఒక మెంబర్గా ఉండి మినిస్టర్ ఉంటాడు కదండి. సో ఈ లీడర్ ఆఫ్ ది రాజ్యసభను కూడా ఎవరు నియమిస్తారు అంటే ప్రధానమంత్రి నియమిస్తాడు. ప్రధానమంత్రి ఇష్టం అనమాట, ఎందుకంటే రూలింగ్ పార్టీ వాళ్ళే మినిస్టర్లు ఉంటారు కాబట్టి ఎవరిని లీడర్ ఆఫ్ ద హౌస్గా పెట్టాలో ప్రధానమంత్రి ఇష్టం కాబట్టి ప్రధానమంత్రి రాజ్యసభ ఒక లీడర్ ఆఫ్ ద హౌస్ని కూడా ఎవరినో ఒకరిని నియమిస్తాడు. కొన్ని సందర్భాల్లో డిప్యూటీ లీడర్స్ని కూడా నియమిస్తారండి కొన్ని సందర్భాల్లో. సో డిప్యూటీ లీడర్స్ కూడా లోక్సభలో నియమించవచ్చు, రాజ్యసభలో నియమించవచ్చు. ప్రధానమంత్రి డిప్యూటీ లీడర్స్ని కూడా కొన్ని సందర్భాలలో నియమిస్తాడు. యుఎస్ఏలో అయితే ఈ లీడర్ ఆఫ్ ద హౌస్ని గుర్తుపెట్టుకోండి, మెజారిటీ లీడర్ అంటారు. ఎందుకంటే ఎవరు ఉంటారండి లీడర్గా హౌస్లో? ఏ పార్టీ అయితే రూలింగ్లో ఉందో, ఏ పార్టీకి అయితే మెజారిటీ వచ్చిందో ఆ లీడర్, కాబట్టి మెజారిటీ లీడర్ అంటారు యుఎస్ఏలో లీడర్ ఆఫ్ ద హౌస్ని. నెక్స్ట్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గురించి మాట్లాడుకుందాం.
సో ఇక్కడ కూడా లోక్సభలో రాజ్యసభలో ఏ విధంగా అయితే లీడర్ ఆఫ్ ద హౌస్ ఉంటారో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కూడా ఉంటారు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే ఏదన్నా ఒక పార్టీ అపోజిషన్ పార్టీగా డిక్లేర్ అవ్వాలి అంటే రూలింగ్ పార్టీ కన్నా నెక్స్ట్ ఎక్కువ వచ్చిన సీట్స్లో రూలింగ్ పార్టీకి ఎక్కువ వస్తుంది, అందుకని అది రూలింగ్ అయింది పార్టీ. రూలింగ్ పార్టీ కన్నా నెక్స్ట్ ఏదో ఒక పార్టీకి ఉంటే కానీ మెజారిటీ సీట్స్ రావడం, వాళ్ళు మెయిన్ అపోజిషన్ పార్టీగా అవుతారు. కాకపోతే ఎవరినన్నా అఫీషియల్గా ఒక పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి సభలో 10% కంటే ఎక్కువ సీట్స్ని రావాలి. 10% కంటే ఎక్కువ సీట్స్ని వాళ్ళకి రావాలన్నమాట. అప్పుడే వాళ్ళని అపోజిషన్ పార్టీగా మనం గుర్తించగలుగుతాము. లోక్సభలో మోర్ దెన్ 10% అంటే ఎన్ని? కనీసం 55 సీట్లు రావాలి. రాజ్యసభలో మనకి మోర్ దెన్ 10% అంటే కనీసం ఒక 25 సీట్లు రావాలి. కనీసం లోక్సభలో అయితే 25 సీట్లు, రాజ్యసభలో అయితే లోక్సభలో అయితే 50 సీట్లు, రాజ్యసభలో అయితే 20 సీట్లు వచ్చినట్లయితే ఎవరికైతే సెకండ్ ఉంటారో రూలింగ్ తర్వాత మెజారిటీ, ఆ పార్టీని మనం అపోజిషన్ పార్టీ అంటాము. ఆ అపోజిషన్ పార్టీలో ఒకరిని ఆ పార్టీ వాళ్ళు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా నియమించుకుంటారు. ఎగ్జామ్ పరంగా పాయింట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ యొక్క హోదా ఏంటి, స్టేటస్ ఏంటి అంటే క్యాబినెట్ మంత్రికి ఎంత హోదా ఉంటుందో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ ఆయనకు కూడా అంతే హోదా ఉంటుంది. సో క్యాబినెట్ మినిస్టర్కు ఉన్న హోదా ఉంటుందండి తనకి. ఇక్కడ కూడా అంతే, మనకి రాజ్యసభలో కూడా మెజారిటీ హౌస్, దాని తర్వాత అపోజిషన్ పార్టీ ఉంటుంది కదా, అపోజిషన్ పార్టీ కూడా ఇదే కండిషన్, 20 సీట్లు మినిమం వచ్చి రూలింగ్ పార్టీ కన్నా నెక్స్ట్ ఎవరికైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళని అపోజిషన్ పార్టీ అంటాము. వారు ఆ పార్టీ ఒక వ్యక్తిని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాజ్యసభగా పెడతారు. అతని యొక్క స్టేటస్ కూడా క్యాబినెట్ మినిస్టర్తో సమానంగా ఉంటుంది. అయితే మనకి యుఎస్ఏలో ఈ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఏమంటారంటే మైనారిటీ లీడర్ అంటారు. మైనారిటీ ఎందుకు? అపోజిషన్ అంటే మైనారిటీయే కదండి. సో యుఎస్ఏలో మైనారిటీ లీడర్ అంటారనమాట ఈ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ని. ఓకే, ప్యానెల్ చైర్మన్గా వచ్చినప్పుడు బిల్స్ పాస్ చేయొచ్చా సార్ అంటున్నారు రమాదేవి గారు. చేయొచ్చండి. ప్యానెల్ మెంబర్ చైర్మన్గా వ్యవహరించినప్పుడు చైర్మన్కి ఏ అధికారాలు ఉంటాయో అధికారాలన్నీ ఆ ప్యానెల్ ఒక వ్యక్తి ప్యానెల్లో ఉన్న ఒక వ్యక్తి వ్యవహరిస్తున్నప్పుడు అన్ని అధికారాలు అతనికి కూడా ఉంటాయి. సో బిల్ పాస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇప్పుడు మనం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చూసాం కదండి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ గురించి మనం ప్రస్తావించుకుందాం. అంటే ఇప్పుడు రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ మనం చూసాం కాబట్టి నెక్స్ట్ మనము రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌస్ ఎవరో చూద్దాం. రాజ్యసభ పరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాజ్యసభలో ప్రస్తుతం లీడర్ ఆఫ్ హౌస్ ఎవరు ఉన్నారు అంటే బీజేపీకి చెందిన మినిస్టర్ తావర్ చంద్ గెహ్లాట్, ఈయన లీడర్ ఆఫ్ ద హౌస్గా ఉండడం జరిగింది. లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభలో ఎవరున్నారు అనేది ఎవరైనా ఆన్సర్ చేయండి. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాజ్యసభలో ఎవరు అనేది, ఎందుకంటే నాకు తెలుసు ఖచ్చితంగా మీరు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే ఒక ఆన్సర్ ఇస్తారు అన్నట్టు, అందుకే అడుగుతున్నా. ప్రస్తుతం రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎవరున్నారు అనేది నా క్వశ్చన్. రమాదేవి గారు, ప్యానల్ పర్సన్స్ బిల్ పాస్ చేయొచ్చండి. ప్యానల్ పర్సన్స్ బిల్ పాస్ చేయొచ్చు, ఆయన చైర్మన్గా వివరించినప్పుడు పాస్ చేయొచ్చు. అమర్నాథ్ రెడ్డి గారు గులాం నబీ ఆజాద్ అంటున్నారు. నవ్యశ్రీ హరీష్ నో అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు లేరు రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటున్నారు. లేరు సతీష్, ఈ లేరు అని కొంతమంది అంటారు అని చెప్పే నేను అడిగాను ఈ ప్రశ్న. ఎవరు లేరు అంటున్నారు కొంతమంది. సో మనకి లోక్సభలో అయితే కాంగ్రెస్కి 10% సీట్స్ కూడా లేదు కాబట్టి వాళ్ళని అపోజిషన్ పార్టీగా మనం గుర్తించలేదు కాబట్టి అక్కడ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేదు. కానీ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి మోర్ దెన్ 10% సీట్స్ ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ రాజ్యసభలో. కాబట్టి రాజ్యసభకు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నాడు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే మనం జనరల్గా లోక్సభ చదివినప్పుడు ఎవరు ప్రస్తుతం లీడర్ ఆఫ్ అపోజిషన్ లేడు అని చదువుతాము. సో మనకి ఎగ్జామ్స్లో అడగకుండా రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు అని అడిగి ఫస్ట్ ఆప్షన్ ఎవరు లేరు, ఎందుకంటే మెజారిటీ కావాల్సింది లేదు అని ఇస్తాడు. మనం ఆ తొందరలో అది పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనకి రాజ్యసభలో ప్రస్తుతం ఉందండి కాంగ్రెస్కి బాగానే బలం. నేను చెప్తాను కావాలంటే ఈ రాసిన తర్వాత ఎంతెంత సీట్లు ఎవరెవరికి ఉన్నాయో చెప్తాను రాజ్యసభలో. సో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎవరు అంటే ప్రస్తుతం మనకి గులాం నబీ ఆజాద్ అండి. అయితే మనకి రాజ్యసభలో ప్రస్తుతం డిప్యూటీ లీడర్ని కూడా పెట్టుకున్నారండి. డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్ కూడా ఉన్నాడు. సో డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్ కూడా ఉన్నాడండి రాజ్యసభలో. ప్రస్తుతం డిప్యూటీ లీడర్ ఎవరు అంటే పీయూష్ గోయల్ అనమాట. బీజేపీకి చెందిన అతను పీయూష్ గోయల్. సో పీయూష్ గోయల్ అనే అతను డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్. సో ఇది ప్రస్తుత రాజ్యసభ యొక్క కాంపోజిషను. సో మనం ప్రస్తుతం ఏ విధంగా ఉంది రాజ్యసభ అనేది చూసుకుందాం. ప్రస్తుత రాజ్యసభలో టోటల్ ఎన్ని మెంబర్స్ అండి? 245 మెంబర్స్. ఈ 245 మెంబర్స్లో మనకి ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ అంటే అర్థం ఏంటి అంటే బీజేపీ పార్టీ మరియు బీజేపీకి సపోర్ట్ ఉన్న అదర్ పార్టీస్. సో ఎన్డీఏ మొత్తానికి ఎన్ని ఓట్స్ ఉన్నాయి అంటే 104 ఓట్స్ ఉన్నాయి. అందులో బీజేపీకి 75 ఓట్స్ ఉన్నాయి, బీజేపీకి డైరెక్ట్గా. మిగతా వాళ్ళు అందరివి కలిపి ఇంకా రిమైనింగ్. సో ఓవరాల్గా వాళ్ళకి ఎన్ని ఉన్నాయి? 104 ఓట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే పార్టీస్ మిగతా ఒక 29 ఉన్నాయి. దాంతో 104 ఓట్స్ ఉన్నాయి ఎన్డీఏ వాళ్ళకి. నెక్స్ట్ మనము యూపీఏ చూసుకుందాం. యూపీఏ అంటే కాంగ్రెస్ ప్లస్ కాంగ్రెస్కి సపోర్ట్ ఉన్న పార్టీస్. ప్రస్తుతం మొత్తం యూపీఏకి 59 ఉన్నాయి. 59లో కాంగ్రెస్కి 39 ఉన్నాయి. కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఇంకా జనరల్గా ఎన్ని 20 ఉన్నాయి. సో ఇది యూపీఏ యొక్క స్ట్రెంగ్త్ అనమాట. సో ఇది అపోజిషన్, ఇది యూపీఏకి సంబంధించి ఎంత ఉంది. ఇంకా వేరే వేరే పార్టీస్ ఉంటాయండి, వాళ్ళని అదర్స్ అంటాము. వాళ్ళు ఎవరి యొక్క స్టేటస్ తీసుకోవాలంటే ఎవరితోనే కలవలే అనమాట. ఈ వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, టీడీపీ అవన్నీ అదర్స్లోకి వస్తాయి ఆ పాయింట్స్. టీడీపీకి ప్రస్తుతం చూసుకుంటే రాజ్యసభలో ఒక వ్యక్తి ఉన్నాడు, వైఎస్ఆర్సీపీకి 2 ఉన్నారు, టీఆర్ఎస్కి 7 ఉన్నారు ప్రస్తుతం. సో ఇవన్నీ మారుతూ ఉంటుంటాయి. కాబట్టి ఇక్కడ బేసిక్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజ్యసభలో యూపీఏ అనగా కాంగ్రెస్కి 39 ఉన్నాయి, అంటే మోర్ దెన్ 25 ఉన్నాయి. అంటే అపోజిషన్ పార్టీ ఎవరు అంటే వీలే అనమాట, నెక్స్ట్ హయ్యెస్ట్. కాబట్టి రాజ్యసభలో కాంగ్రెస్కి అయితే మెజారిటీ ఉంది. సో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేవాడు ఉంటాడు. ఈ పాయింట్స్ ఇవన్నీ నోట్ చేసుకోండి. రాజ్యసభలో ఎన్ని సీట్స్ అని అడుగుతున్నారో ఓకేనండి చెప్తా. రాజ్యసభలో మనకి యాక్చువల్గా హయ్యెస్ట్ జనరల్గా చూసుకుంటే రాజ్యసభలో సీట్స్ పరంగా చూస్తే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉంటాయండి. రాజ్యసభలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా సీట్స్ ఉంటాయి అన్నమాట. అది మనకి స్టేట్స్ రాష్ట్రాల పరంగా ఉంటాయి. హయ్యెస్ట్ మనకి ఏ రాష్ట్రంకు ఉన్న రాజ్యసభ సీట్స్ అంటే ఉత్తరప్రదేశ్కి ఉన్నదండి. ఉత్తరప్రదేశ్కి దాదాపుగా మనకి 31 సీట్స్ ఉంటాయండి, 31 ఉంటాయి. ఉత్తరప్రదేశ్ హ్యాస్ ది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రాజ్యసభ సీట్స్. ఎన్ని అంటే 31. నెక్స్ట్ హయ్యెస్ట్ ఎవరికి అంటే మహారాష్ట్ర. ఎన్ని అంటే 19 సీట్లు ఉంటాయండి మహారాష్ట్రకి. నెక్స్ట్ హయ్యెస్ట్ ఎవరికి అంటే తమిళనాడుకి 18. సో ఇవి టాప్ అనమాట రాజ్యసభ సీట్స్ ఉన్నది. మన తెలుగు రాష్ట్రాల పరంగా చూసుకున్నట్లయితే విభజన కాకుండా ముందు ఆంధ్రప్రదేశ్లో, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొత్తం 18 సీట్లు ఉండేవి. విభజన అనంతరం 2014 పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకి 7 సీట్లు వచ్చాయి. నూతన ఆంధ్రప్రదేశ్కి 11 సీట్లు వచ్చాయి. సో ఇది ఏపీ తెలంగాణ యొక్క కాంపోజిషన్. ఏపీ తెలంగాణ యొక్క కాంపోజిషన్ ఇవి. ఇది కాంపోజిషన్కి సంబంధించి రాజ్యసభలో. సో ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసుకోండి. మనమైతే ఒకసారి ఇక్కడ వరకు చూసాం కాబట్టి రివైజ్ చేసుకుందాం. రివైజ్ చేసుకొని
మనం నెక్స్ట్ క్లాస్లో పార్లమెంట్ సమావేశాలు, ఆ సమావేశాల్లో మనకి డిఫరెంట్ బిల్స్ పరంగా చూస్తాము. నెక్స్ట్ మనకు ఆ క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, 0 అవర్ ఏంటి, అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. అంటే పార్లమెంట్ సమావేశాలు, ఆ సమావేశాల్లో ఏమేమి జరుగుతుంటుందో, ఎట్లా చర్చించుకుంటారు, ఏంటి తీర్మానాలు, వాటి గురించి కూడా కోర్ పార్లమెంట్లో ఏమేమి జరుగుతుంది అనే పాయింట్ మనం నెక్స్ట్ క్లాస్లో అయితే చూసుకుందాము. ఈ క్లాస్లో అయితే మనం ఇక్కడితో పాస్ చేసి ఒకసారి బ్రీఫ్ అయితే చేసుకుందామండి. సాయి బ్రహ్మం గారు అన్నట్టు రాజ్యసభలో ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఎన్నెన్ని సీట్స్ ఉంటాయి అని ప్రస్తావించే షెడ్యూల్ ఏది అని ఎగ్జామ్లో అడిగితే షెడ్యూల్ 4 అని ఆన్సర్ చేయండి. సో రాజ్యాంగంలోని షెడ్యూల్ 4 ఏ రాష్ట్రాలకు ఎన్ని రాజ్యసభ సీట్లు ఉన్నాయని ప్రస్తావిస్తుంది. తమిళనాడు మళ్ళీ ఒకసారి అంటారు 18 అండి, తమిళనాడు 18, సాయి కిషోర్ గారు. సో ఇప్పుడు మనం ఒకసారి బ్రీఫ్ చేసుకుందామండి, దాంతో వీ కెన్ కంప్లీట్ టుడేస్ క్లాస్. సో మనం ఈరోజు క్లాస్ని రాజ్యసభతో స్టార్ట్ చేసాం. రాజ్యసభ గురించి ప్రస్తావించే ఆర్టికల్ 80 అని చూసుకున్నాం. లోక్సభ గురించి ప్రస్తావించే ఆర్టికల్ 81 అని చూసుకున్నాం. రాజ్యసభ అనే వేరు పేర్లతో పిలుస్తారు. ఎగువ సభ అప్పర్ హౌస్ అంటారు, శాశ్వత సభ పెర్మనెంట్ హౌస్ అంటారు, పెద్దల సభ హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అంటారు, రాష్ట్రముల మండలి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటారు. ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ రాజ్యసభ. మనకి ఇదే విధంగా లోక్సభను కూడా ఇంతే పేర్లతో పిలుస్తామండి. లోక్సభను అయితే మనము దిగువ సభ లోయర్ హౌస్ అంటాము, టెంపరీ హౌస్ అంటాం, చూసాం లాస్ట్ క్లాస్లో అవి. ఇది హౌస్ ఆఫ్ పీపుల్ అంటాము, ఇది మనకి హౌస్ ఆఫ్ పీపుల్ అంటాం జనరల్గా. సో హౌస్ ఆఫ్ ఎల్డర్స్ బదులు హౌస్ ఆఫ్ పీపుల్ అంటాము. సో మనకి నెక్స్ట్ రాజ్యసభ యొక్క పదవీకాలం ఎంత అని ఎగ్జామ్లో ప్రశ్న అడిగితే రాజ్యసభకి పదవీకాలం అంటూ ఉండదు, ఎందుకంటే అది శాశ్వత సభ, పెర్మనెంట్ బాడీ, ఇట్ డజంట్ హ్యావ్ ఫిక్స్డ్ టైం డ్యూరేషన్ అనమాట. నెక్స్ట్ రాజ్యసభ సభ్యుడి పదవీకాలం ఎంత అని అడిగితే సభ్యుడి అనే పాయింట్ వచ్చినప్పుడు మనం ఒక ఎంపీ రాజ్యసభకి 6 ఏళ్ళు ఉంటుందన్నమాట పదవీకాలం. ప్రతి 2 సంవత్సరాలకి 3వ వంతు వాళ్ళు అయితే వాళ్ళ టర్మ్ కాలం ముగుస్తుంది. కొత్తగా మళ్ళీ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఖాళీ ఏర్పడ్డాయో అక్కడ ఎన్నికలు జరుగుతుంది. మరి ఈ రాజ్యసభ ఎంపీగా ఏ పద్ధతి ద్వారా వెనుకుంటారు అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఇవి పరోక్ష ఎన్నికలు అనమాట. ఎందుకు పరోక్ష ఎన్నిక? డైరెక్ట్గా ప్రజలు నేరుగా ఎన్నికల్లో పాల్గొనటం లేదు. ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులైనటువంటి రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేస్ వీరిని ఎన్నుకుంటారు. కాబట్టి ఇండైరెక్ట్ ఎలక్షన్ ఇది. ప్లస్ ఏ విధంగా అయితే ప్రెసిడెంట్ మనం ఎన్నుకుంటామో అంటే ఏ విధంగా ఎన్నుకుంటాం ప్రెసిడెంట్ని, ఆప్షన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. 1 2 3 4 ఆప్షన్స్. ఒక మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. ఆ మ్యాజిక్ ఫిగర్ ఫస్ట్ రౌండ్లోనే ఎవరన్నా రీచ్ అయ్యారు అనుకోండి ఆయన డిక్లేర్ చేస్తారు. ఫస్ట్ రౌండ్లో ఎవరు అవ్వకపోతే సెకండ్ రౌండ్కి వెళ్తారు. సెకండ్ రౌండ్లో ఎవరికైతే తక్కువ వచ్చినాయో ఓట్స్ అతన్ని బయటకు లాగేసి అతని ఓట్స్లో సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి వేసాడో అట్లాగా యాడ్ చేసుకుంటూ వస్తారు. తద్వారా మనకి ఒక రాజ్యసభ ఎంపీని నియమిస్తారు. ఈ పద్ధతి కోసం ఎవరికన్నా క్లారిఫికేషన్ కావాలంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అని మనం ఒక 1 hour క్లాస్ చెప్పుకున్నామండి. ఆ క్లాస్లో చూడండి, క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ కాంపోజిషన్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం రాజ్యాంగం ప్రకారం అలౌడ్ ఎంత అంటే 250. అందులో 229 రాష్ట్రాల నుంచి, 9 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి, 12 మందిని రాష్ట్రపతి నియమిస్తాడు. అందులో మనకి ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే 245 మంది. 245 మందిలో 229 మంది రాష్ట్ర అసెంబ్లీల నుంచి, 4 యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి, 12 మందిని రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతి ఎవరెవరిని నియమిస్తారు అంటే విశిష్ట వ్యక్తులు. విశిష్ట వ్యక్తులు ఏ రంగాల్లో? సాహిత్యం, కళలు, శాస్త్ర సాంకేతిక రంగం, సామాజిక రంగం, సోషల్ సర్వీస్, సైన్స్, ఆర్ట్స్, లిటరేచర్. సో మనకి ప్రశ్న ఏమడుతాడు ఎగ్జామ్స్లో, రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని విశిష్ట వ్యక్తులను నియమించే అధికారం ఏ అధికరణ కల్పిస్తుంది అంటే ఆర్టికల్ 80 క్లాస్ 3. వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటంటే లోక్సభకు ఉన్న క్వాలిఫికేషన్సే ఉంటాయి ఎక్సెప్ట్ ఏజ్ 30. అనర్హతలు అంటే సేమ్ అనర్హతలు లోక్సభకి ఏవైతే మనం చూసామో అనర్హతలు అవే అనర్హతలు రాజ్యసభకు కూడా అవే ఉంటాయి. రాజ్యసభ చైర్మన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏమన్నాము, ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉంటాడో ఆ అధికార రీత్యా అతనే రాజ్యసభ యొక్క చైర్మన్గా వ్యవహరిస్తాడు అని చూసుకున్నాము. సో ఏదైనా సందర్భంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహిస్తున్నప్పుడు ఆ సమయంలో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించడానికి వీలు లేదు. ఆ సమయంలో రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తాడు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నప్పుడు రాజ్యసభ చైర్మన్కి ఏ అధికారాలు ఉంటాయో ఆ అధికారాలన్నీ అతనికి ఉంటాయి. కాకపోతే ఉపరాష్ట్రపతికి ఏ అధికారాలు ఉంటాయో అతనికి ఆ అధికారాలు ఉండవండి. కేవలం సమావేశం పరంగా రాజ్యసభ పరంగా ఒక
చైర్మన్కి ఏ అధికారాలు ఉంటాయి ఆ అధికారాలే ఆ డిప్యూటీ చైర్మన్కి ఉంటాయి ఆ టెంపరీ టైం వరకు. చైర్మన్ యొక్క రిమూవల్ మనం చూసాము. రిమూవల్ అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ని తొలగించే విధంగా తొలగించాలి. వైస్ ప్రెసిడెంట్ తొలగిస్తే ఆటోమేటిక్గా రాజ్యసభ చైర్మన్ తొలగించినట్లే అవుతుంది. లోక్సభ స్పీకర్కి రాజ్యసభ చైర్మన్కి డిఫరెన్సెస్ 2 విషయాల్లో ఉంటాయి. ఒకటి ఉమ్మడి సమావేశం జాయింట్ సిట్టింగ్లో లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. ద్రవ్య బిల్ మనీ బిల్స్కి సంబంధించి లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. లోక్సభలో ప్రవేశపెట్టే ముందు స్పీకర్కి అందజేయాలి. స్పీకర్ ఆ బిల్లుని ద్రవ్య బిల్లుగా ధృవీకరించాలి. స్పీకర్ ఆ ఒక బిల్లుని ద్రవ్య బిల్లుగా ధృవీకరిస్తే అది ఫైనల్ అనమాట. నెక్స్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఒక ఎంపీ ఎవరైతే ఒక ఎంపీలోనే ఒక వ్యక్తిని స్పీకర్ ఆఫ్ లోక్సభగా అపాయింట్ చేసుకుంటారు. కానీ రాజ్యసభకు వచ్చేసరికి ఆ చైర్మన్ని ఒక సభ్యుడిగా కాదు, ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉంటాడో అతన్ని ఆటోమేటిక్గా, కాబట్టి ఇతను ఎంపీ కాదు. సో ఈ వల్ల ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఈ పాయింట్ వల్ల ఒక డిఫరెన్స్ ఏంటి అంటే సాధారణ బిల్స్ విషయంలో ఇద్దరికి ఒకే విధంగా ఉంటాయి అధికారాలు, లోక్సభ స్పీకర్కి చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి. సాధారణ బిల్లు ఎప్పుడైనా టై వస్తే లోక్సభ స్పీకర్ అయినా రాజ్యసభ చైర్మన్ అయినా ఇద్దరు నిర్ణయాత్మక ఓటు కాస్టింగ్ ఓటును వినియోగించుకుంటారు. కానీ వారి తొలగింపు తీర్మానం చర్చ జరుగుతున్నప్పుడు ఇద్దరు అయితే పాల్గొనవచ్చు, పార్టిసిపేట్ వరకు పర్వాలేదు. కానీ ఓటింగ్ వచ్చేసరికి ఇతను ఒక ఎంపీ కాబట్టి ఇతను ఓటు వేయగలుగుతాడు, ఇతను వచ్చేసరికి ఓటు వేయలేడు. నెక్స్ట్ రాజ్యసభకి డిప్యూటీ చైర్మన్ చూసుకున్నట్లయితే రాజ్యసభ సభ్యుల్లోనే ఒక సభ్యుడిని డిప్యూటీ చైర్మన్గా ఒక వ్యక్తిని నిర్ణయించుకుంటారు. ఆ వ్యక్తి డిప్యూటీ చైర్మన్గా ఒకవేళ రాజీనామా అంటే అతని యొక్క పదవి ఎప్పుడు ఖాళీగా అవుతుందంటే 3 సందర్భాల్లో. ఒకటి, అతను రాజ్యసభ సభ్యుడిగా ఉండడానికి అనర్హుడిగా ప్రకటించబడ్డాడు అనుకోండి, ఆటోమేటిక్గా మరి డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఖాళీ అవుతుంది. లేకపోతే అతను ఏదైనా కారణం చేత రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా చేసినప్పుడు అతను కూడా పదవి ఖాళీ అవుతుంది. సో అతను రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేయాలి అంటే రాజ్యసభ ఒక చైర్మన్కి అందజేయాలి. లేదా అతన్ని తొలగించాలి అని రాజ్యసభ ఒక తీర్మానం ప్రవేశపెట్టి 14 రోజుల ముందే అతనికి నోటీస్ ఇచ్చి ప్లస్ ఉన్న మొత్తం సభ్యుల్లో సభ్యత్వంలో మెజారిటీ వచ్చిందనుకోండి, సేమ్ లోక్సభ మనము ఏ విధంగా చూసామో స్పీకర్ అదే ప్రాసెస్లో ప్రవేశపెట్టి అంతా జరిగి ఇతను తొలగించారనుకోండి, రిమూవ్ చేశారనుకోండి, అప్పుడు కూడా ఈ పదవి ఖాళీ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ చైర్మన్ కనుక తన రాజీనామా పత్రాన్ని అందజేయాలి అంటే రాష్ట్రపతికి అందజేయాలండి, డిప్యూటీ చైర్మన్కి కాదు. లోక్సభలో అయితే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మ్యూచువల్. స్పీకర్ రాజీనామా చేస్తే తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్కి అందజేస్తాడు. డిప్యూటీ స్పీకర్ని రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని స్పీకర్కి అందజేస్తాడు. కానీ రాజ్యసభలో చూసుకున్నట్లయితే చైర్మన్ రాజీనామా చేయాలనుకుంటే రాష్ట్రపతికి అందిస్తాడు, డిప్యూటీ చైర్మన్ రాజీనామా చేయాలనుకుంటే చైర్మన్కి అందిస్తాడు అనమాట. సో ఒకవేళ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తాడు. ఆ పాయింట్ చూడండి. నెక్స్ట్ డిప్యూటీ చైర్మన్ సాధారణంగా ఒక రాజ్యసభ సమావేశంలో చైర్మన్ కనుక అధ్యక్షత వహిస్తే డిప్యూటీ చైర్మన్ ఒక సాధారణ ఎంపీలాగా పాల్గొంటాడు, ఓటింగ్లు వేస్తాడు, అన్నీ ఉంటుంది. ఒకవేళ రాజ్యసభ చైర్మన్ అందుబాటులో లేనప్పుడు డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నప్పుడు సాధారణ బిల్స్లో ఈయన ఫస్ట్ ఇన్స్టాన్స్లో అయితే ఓటు వేయడు, కానీ ఎప్పుడన్నా టై అవుతే డ్రా అవుతే అప్పుడు ఓటు వినియోగిస్తాడు అనమాట డిప్యూటీ చైర్మన్. ఎందుకు? చైర్మన్గా అప్పుడు వ్యవహరిస్తున్నాడు కాబట్టి. మనకి ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ ఆఫ్ రాజ్యసభ అని ఉంటారు. 1 నుంచి 10 మంది, ఎంతమందినన్నా వీరిని నియమించుకోవచ్చు. సాధారణంగా 6గురిని నియమిస్తారు. అది ఎవరు నియమిస్తారు అంటే రాజ్యసభ యొక్క చైర్మన్ తన ఇష్టం వచ్చిన వాళ్ళని నియమిస్తాడు. వీరు ఎందుకు అంటే ఎప్పుడన్నా చైర్మన్ పదవిలో ఉన్నారు ఎవరో ఒకరు, కానీ ఆబ్సెంట్ అనమాట, ఏవో కారణాల చేత ఆబ్సెంట్. అప్పుడు డిప్యూటీ చైర్మన్ రాజ్యసభకి చైర్మన్గా ఉంటాడు. డిప్యూటీ చైర్మన్ కూడా ఆబ్సెంట్ అయితే అప్పుడు ఈ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్లో ఎవరో ఒక వ్యక్తి చైర్మన్గా వ్యవహరిస్తారు. వీళ్ళు కూడా ఆబ్సెంట్ అనుకోండి ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్, అప్పుడు రాజ్యసభలో ఎవరో ఒక సభ్యుడిని వాళ్ళు ఆ సమావేశానికి అధ్యక్షత వహించడానికి నిర్ణయించుకుంటారు. ఈ పాయింట్స్ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ గురించి. అయితే ఒకవేళ ఇందాక మనం ఆబ్సెంట్ అనుకున్నాం, వేకెంట్ అనుకోండి, అంటే ఆ పదవి ఖాళీగా ఉందనుకోండి, చైర్మన్ పదవి ఖాళీగా అయితే వైస్ చైర్మన్ లేకపోతే డిప్యూటీ చైర్మన్ ఆ బాధ్యతలు నిర్వహిస్తాడు. డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ప్యానల్ అనేది గుర్తు రాకూడదు. ఇప్పుడు గుర్తు కావాల్సింది ఏంటంటే రాష్ట్రపతి రాజ్యసభలో ఎవరో ఒక సభ్యుడిని తాత్కాలికంగా ఆ సమావేశానికి అధ్యక్షత వహించడానికి అపాయింట్ చేస్తాడు, నియమిస్తాడు. తొందరలోనే ఈ పదవులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీలు పూడ్చడానికి, ఎన్నికలు నిర్వహించడానికి తగిన చర్యలు రాష్ట్రపతి తీసుకుంటాడు. పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ. లోక్సభకి సెక్రటేరియట్ ఉంటుంది. సెక్రటేరియట్ ఏంటి అంటే ఆ లోక్సభకు కావాల్సిన వర్క్ అంతా సుజువుగా జరగడానికి ఒక స్టాఫ్ ఉంటారు, డెడికేటెడ్ స్టాఫ్. లోక్సభ సెక్రటేరియట్కి పరిపాలన పరంగా అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా హెడ్ ఎవరు అంటే సెక్రటరీ జనరల్. ఎవరు నియమిస్తారు అంటే లోక్సభ యొక్క అధ్యక్షుడు స్పీకర్, ప్రస్తుతం స్నేహలత శ్రీవాస్తవ. రాజ్యసభకి రాజ్యసభ సెక్రటేరియట్ ఉంటుంది. ఎవరు అంటే సెక్రటేరియట్కి హెడ్ ఎవరు అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా సెక్రటరీ జనరల్.
ఈయన ఎవరు నియమిస్తారంటే రాజ్యసభ యొక్క అధ్యక్షుడు, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ప్రస్తుతం ఎవరు అంటే దేశ్ దీపక్ వర్మ. ప్రస్తుతం రాజ్యసభ మనం చూసుకున్నట్లయితే చైర్మన్ వెంకయ్యనాయుడు, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, లీడర్ ఆఫ్ ద హౌస్ తావర్చంద్ గెహ్లోట్ బీజేపీ, లీడర్ ఆఫ్ అపోజిషన్ కాంగ్రెస్ గులాం నబీ ఆజాద్, డిప్యూటీ లీడర్ను కూడా పెట్టుకున్నారు రాజ్యసభలో ప్రస్తుతం అయితే ఆయన పీయూష్ గోయల్ బీజేపీ. లీడర్ ఆఫ్ ద హౌస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. లోక్సభకు ఒక లీడర్ ఉంటాడు, రాజ్యసభకు ఒక లీడర్ ఉంటాడు. లోక్సభలో ప్రధానమంత్రి ఎంపీగా ఉన్నాడు, ప్రధానమంత్రి లోక్సభకు చెందినాడు అనుకోండి, ప్రధానమంత్రి లీడర్ ఉంటాడు. ఒకవేళ కనుక ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడిగా ఉంటే ఆ సమయంలో ప్రధానమంత్రి లోక్సభలో ఉన్నటువంటి ఎవరో ఒక తన పార్టీలో మినిస్టర్ని నియమిస్తాడు లీడర్ ఆఫ్ ద హౌస్గా. రాజ్యసభలో కూడా ఎవరో ఒక మినిస్టర్ని లీడర్ ఆఫ్ ద హౌస్గా పెట్టడం జరుగుతుంది. ఈ లీడర్ ఆఫ్ ద హౌస్ని ఎవరు నియమిస్తారు అంటే ప్రధానమంత్రి నియమిస్తాడు. డిప్యూటీ లీడర్స్ కూడా కొన్నిసార్లు నియమించుకుంటారు. సో డిప్యూటీ లీడర్స్ కూడా కొన్నిసార్లు ఉంటారు. యూఎస్ఏలో ఈ లీడర్ ఆఫ్ ద హౌస్ని మెజారిటీ లీడర్ అని పిలుస్తారు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ అఫీషియల్గా డిక్లేర్ చేయాలి అంటే ఏంటి అంటే రూలింగ్ పార్టీ కంటే నెక్స్ట్ మెజారిటీ వచ్చిన పార్టీ వాళ్ళు మినిమం 10% సీట్స్ టోటల్ హౌస్లో సభ్యత్వంలో 10% సీట్స్ దాటాలి. అంటే లోక్సభలో కనీసం 50 సీట్లు వచ్చి రాజ్యసభలో కనీసం 20 సీట్లు దాటి ఉండాలి. వాళ్ళు నెక్స్ట్ మెజారిటీలో ఉండాలి. రూలింగ్ తర్వాత నెక్స్ట్ లైన్లో మెజారిటీలో వీళ్ళు ఉండాలి. అప్పుడు అపోజిషన్ పార్టీగా వాళ్ళకి గుర్తింపు వస్తుంది. అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కలిసి ఎవరో ఒక వ్యక్తిని లీడర్గా నియమించుకోవచ్చు. రాజ్యసభలో అయితే ఐఎన్సీకి 25 కన్నా ఎక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి అపోజిషన్ పార్టీ హోదా ఉంది. అందుకనే ఒక వ్యక్తిని వాళ్ళు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా పెట్టుకున్నారు, గులాం నబీ ఆజాద్ని. ఆయన హోదా క్యాబినెట్ మినిస్టర్కు ఉన్న హోదా ఉంటుంది రాజ్యసభలో. కాబట్టి యుఎస్ఏలో ఇదే వ్యక్తిని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మనము మైనారిటీ లీడర్ అని అంటాము. నెక్స్ట్ రాజ్యసభ చూసుకున్నట్లయితే టోటల్గా ప్రస్తుతం 245 ప్రెజెంట్ అండి. ఇది ప్రస్తుతం 245లో ఎన్డీఏ 104, ఎన్డీఏలో బీజేపీ 75, యూపీఏ 15, అందులో కాంగ్రెస్కి 39, ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి ఇంకా రిమైనింగ్ మెంబర్స్ ఉంటారు. సో ఇది ప్రెజెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ. రాజ్యసభ సీట్స్ చూసుకున్నట్లయితే అన్నిటికన్నా హైయెస్ట్ యూపీ, నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్ యునైటెడ్గా అయితే 18. విభజన జరిగిన తర్వాత పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకి 7 రావడం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి 11 రావడం జరిగింది. రాజ్యసభ ఏ రాష్ట్రాల నుంచి ఎంతెంత ప్రాతినిధ్యం ఉంటుంది అని తెలిపే షెడ్యూల్ ఏది అంటే షెడ్యూల్ 4. దీంతో మనకి టుడేస్ క్లాస్ అయితే కంప్లీట్ అయిందండి. మళ్ళీ మనము షార్ప్గా రేపు 10 to 11:30 AM ఎకానమీలో క్లాస్లో కలుసుకుందాము. అదేవిధంగా సాయంత్రం 5 PM to 6:30 PM మనము హిస్టరీ క్లాస్లో కలుసుకుందాము. అంటిల్ దెన్ ఈచ్ వన్ ఆఫ్ యూ గుడ్ బై అండి, టేక్ కేర్. సో ఈ పాయింట్స్ ఏవైతే మనము చూసామో అవన్నీ కవర్ చేసేసేయండి ఈరోజు. సో దట్ ఎప్పుడెప్పుడు చదివేసుకోండి, ల్యాగ్ లేకపోతే మీకు ఆ పాయింట్ క్లియర్గా అర్థమైపోద్దండి. వన్స్ ఒకసారి ఆ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అనుకోండి, తర్వాత మీరు ఎప్పుడు చదివినది రివిజనే తప్ప మీకు అంత పెయిన్ ఉండదు అనమాట చదువుతున్నప్పుడు. చదువుతున్నప్పుడు బాగా చదివి అర్థం చేసుకుంటే రివిజన్ కేక్ వాక్లాగా సులువుగా అయిపోతుంది. సో థ్యాంక్ యూ అండి అందరూ. అంటే నేను ఏదైనా పాయింట్స్ మీకు చెప్పినా అంటే స్టార్టింగ్లో ఈ విధంగా వినండి క్లాస్, ఆ విధంగా వెళ్ళి అది నేను మీ మంచి కోరే చెప్తానండి ఎప్పుడన్నా. ఎందుకంటే నా పర్పస్ అంతా ఏంటి అంటే మీ కాళ్ళ మీద మీరు మీ సొంతంగా నడవగలిగారు అనుకోండి, నాకు దట్స్ వాట్ ఐ వాంట్ అనమాట అల్టిమేట్లీ. సో నేను అకారణం చేతనే మిమ్మల్ని రైట్ ట్రాక్లో పెట్టడానికే ఎప్పుడన్నా కొంచెం కఠినంగా ఉంటానండి. ఎప్పుడన్నా గురువు కఠినంగా ఉంటే అది వేరేలా తీసుకోకండి, మీ బాగు కోరే చెప్తున్నాను అట్లాగా తీసుకోండి. ఎందుకంటే డెఫినెట్లీ అండి మీ యొక్క శ్రేయస్సు అయితే నేను కోరుతా. ఆ పరంగానే మీకు ఏదన్నా అప్పుడప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్గా ఏదైనా పాయింట్స్ చెప్తే ఆ పర్పస్ కోసమేనండి, వేరేలాగైతే తీసుకోవద్దు. సో ఓకేనండి, టుడే క్లాస్ మనం ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపు షార్ప్గా 10 o'clockకి ఎకానమీలో క్లాస్లో కలుసుకుందామండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి.